సో ఓకే, మీరు మాత్రము ఆయన్ని డిస్కరేజ్ చేయకండి. లేటుగా వచ్చో రాకును, సో టైంకి రండి, అందరూ రండి, మిస్ చేయకుండా. ఓకే, నేను వాక్యంలోకి వెళ్దాం. సో మనం యథావిధిగా పిల్లరా, యథావిధి అంటే ఏం చెప్పండి? అంటే ఏం తింటాం ప్రతి శుక్రవారం? గత 3 శుక్రవారాలు లేదు. సో అందుకనే చాలా ఉంది ఇంకా నేను చెప్పేది. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం పిల్లరా. ఏ దాని గురించి? ప్రార్థన గురించి బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రార్థనలో పిల్లరా మనం ఆల్రెడీ 2 సెక్షన్స్, మెయిన్ సెక్షన్స్ కవర్ చేశాం. ఒకటి, ప్రార్థన ఎందుకు, వై ప్రే. గతం ఒక 6-7 వారాలు నేను చెప్పినట్లు ఉన్నా. సో మీకు వై ప్రేయర్ ఎందుకు చేయాలంటే మీరు వినొచ్చు, యూట్యూబ్లో ఉంది అబండెంట్ లైఫ్ చర్చ్ అని. మీరు నేను ప్రార్థన చేయడానికే సృష్టించబడి ఉన్నాం పిల్లరా. మనకు దేవుడు సృష్టించినదే ప్రార్థన చేయడానికి. చాలాసార్లు మనము స్తుతించడానికి అనుకుంటాము. స్తుతించడానికి చాలామంది ఉన్నారు దేవుని దగ్గర. ఓకే, అక్కడ మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు, అంటే ప్రభువులో నిద్రించిన వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దూతలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, జీవాలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు పిల్లరా. మీరు నేనే ప్రార్థన చేసేవాళ్ళము. అందుకే మిమ్మల్ని అన్ని దేవుడు సృష్టించినది ప్రార్థన చేయడానికి. ఓకే, 1వ అధ్యాయం 26వ వాక్యంలో మీరు చూసినట్లయితే, దేవుడు మనిషిని తన స్వరూపంలో పోలికలో సృష్టించిన ఎందుకు? ప్రార్థన చేయడానికి అని రాయబడింది. ప్రార్థన అనే పదం వాడబడలేదు, కానీ రాజ్యం చేయడానికి అని రాయబడింది. టు రూల్ అండ్ రెయిన్. సో వేర్ వి రూల్ అండ్ రెయిన్? ఇన్ ప్రేయర్స్. ప్రార్థనలో మనము పరిపాలిస్తాం పిల్లరా. అనంతపురం ఎలా ఉండాలి, నా శరీరం ఎలా ఉండాలి, దేశం ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలి. సో మనకు పరిపాలించే దానికే దేవుడు సృష్టించాడు. ఆదాము ద్వారా పోగొట్టుకుంటే యేసు ప్రభు ద్వారా తిరిగి ఇవ్వబడింది పిల్లరా. ఓకే, సో అందుకనే ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన చేయకుండా మీరు శోధనలో పడతారని దేవుడే సాక్షాత్తు మనిషిగా ఉండి భూమిని చెప్పాడు. అంతేకాకుండా ఆయన చేసి చూపించాడు. ఎప్పుడు ప్రార్థనలో ఉండేవాడు పిల్లరా యేసు ప్రభు. ఓకే, ఒంటరిగా పోయి ప్రార్థన చేసుకునేవాడు. రాత్రి ప్రార్థన చేసేవాడు, పగులు చేసేవాడు, 40 రోజులు ఉపవాసం చేసేవాడు. సో ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రార్థన నువ్వు చేయని వ్యక్తివైతే దేవునికి నువ్వు అనుమతి ఇవ్వవు. దేవుని యొక్క ప్రిన్సిపల్ దేవుడు మార్చుకోడు, మీరు నేనే మార్చుకోవాలా. సో అందుకే ప్రార్థన జీవితం లేకుంటే మాత్రం నువ్వు శోధనలో ఉంటావు. అది కుటుంబంలో కానీ, పిల్లల చదువుల్లో కానీ, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ. నువ్వు పొద్దున్న లేచి దేవుని దగ్గర టైం స్పెండ్ చేసినప్పుడు దినమంతా నీ యొక్క ప్రతి పనిని నువ్వు స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చు. నువ్వు బంధించాలా, విడుదల చేయాలా నీ జీవితంలో. ఇందుకే నువ్వు సృష్టించబడ్డావు. నువ్వు ఇది పక్కన పెట్టి నేను ఆఫీస్కి పోయేదానికి సృష్టించబడ్డా, చదువుకునేదానికి సృష్టించబడ్డా, లేదంటే నా పిల్లలు నేను చూసుకోవాలి కదా, వాళ్ళు ముఖ్యము, నా భార్య ముఖ్యము, భర్త నిద్ర ముఖ్యము, ఇంకా ఏందేందో ముఖ్యం అనుకుంటే మాత్రము నువ్వు కష్టాల్లో ఉంటావు. ప్రార్థన చేయని వ్యక్తి జీవితంలో కష్టాల్లోనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు కాదు కష్టాలు పెట్టేది, సాతాను కష్టపెట్టేవాడు. అయితే నువ్వు ఎందుకు కష్టాలు పడుతున్నావు అంటే నువ్వు ప్రార్థన ద్వారా దేవునికి ద్వారం తెరకోకుండా నీ జీవితంలోకి, నీ పరిస్థితుల్లోకి నువ్వు నీ సోమరితనం అనని, లేకుంటే నీ కేర్లెస్నెస్ అనుకోండి, నువ్వు శత్రువుకి ద్వారం తెరిచినోడు అవుతావు. అంత అధికారం ఉండి కూడా. అని ఒక రకంగా పోలీసు వాళ్ళు సరిగా పనిచేయలేదని ఏమైందమ్మా, మీ మెల్లో చైన్లు ఉండవు. ఆల్రెడీ చాలా రేటు పెరిగిపోయిందంట, 1,30,000. జాగ్రత్త అమ్మా. 40 ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళు ఎవరో మొత్తానికి. 45 40 అమ్మ. ఒక్కసారి పడింది అనుకో చైన్ మీద ఒకనికి 3 నెలల జీతం, 2 నెలల జీతం. కానీ అట్లా జరగకూడదు దేవుని దేవాలని. అందుకే బయటకు పోయేటప్పుడు దూతల్ని ఆజ్ఞాపించి వెళ్ళండి, రక్తంలో దాచుకుని అట్లని చెప్పేసి దూతలకు ఆజ్ఞాపించండి, నా ఇష్టానుసారం పోతుంది. జాగ్రత్తగా ఉండాలి మీరు, ఎప్పుడు పోతారో ఎక్కడ పోతున్నారు అనేది. ఓకే, నేను ప్రార్థన చాలా ముఖ్యమైనది పిల్లరా. ఓకే, రెండవది విశ్వాసంతో చేయాలి ప్రార్థన. ఈ 2 సెక్షన్లు కవర్ చేశాం. విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఓకే, విశ్వాసం లేకుండా ప్రార్థన ఎప్పటికీ ఎఫెక్టివ్ కాదు పిల్లరా. అందుకే బైబిల్ అంటుంది, ఏ దాని ద్వారా దేవుడు సంతోషపడేది? విశ్వాసం ద్వారా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట
సో నీ ప్రార్థనలో విశ్వాసం ఆల్రెడీ అన్నీ చెప్పేశాం, అన్ని దాంట్లో ఉన్నాయి. మూడోది, ఇప్పుడు మూడో సెక్షన్లో ఉన్నాం మనం. ఏంటి మూడో సెక్షన్ అమ్మా? చెప్పండి, గట్టి చెప్పండి. ప్రేయర్ ఆఫ్ పిటిషన్ కాదు. థర్డ్ సెక్షన్ ఏంటంటే స్టెప్స్ ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్స్. ఏమేం చేస్తే ఆన్సర్ దొరుకుతుంది మన ప్రార్థనలకు? చాలా ముఖ్యం పిల్లరా. జాగ్రత్త వినండి. ఊరికే ప్రార్థన చేసి ప్రార్థన చల్లదు, వేస్ట్. నువ్వు ఊరికే ప్రార్థన నీకు ప్రాపర్ స్టెప్స్ తెలిసినలా, రూల్స్ తెలిసిన. ఒక సిస్టర్తో నేను మాట్లాడుతా అంటే కొద్ది రోజుల క్రితము, ఆమె అన్నారు నాతో, కొన్ని ఏండ్లుగా వినండి, జాగ్రత్త వినండి, కొన్ని ఏండ్లుగా ఉదయకాలం 3 గంటలకు లేచి నేను ప్రార్థన చేస్తాను, కొన్ని ఏండ్లుగా, కానీ నా జీవితంలో ఒక్క కష్టం కూడా పోలేదు బ్రదర్ అనింది ఆమె. చాలా అవసరం నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావని. నువ్వు దానికి ప్రార్థన అని పేరు ఇయ్యచ్చు, దేవుడు ఒప్పుకోవాలి నీ ప్రార్థనకి. అందుకే ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాను ఎట్లా ప్రార్థన చేయాలని. మనము మరియమ్మ గారిని గౌరవిస్తాం. ఆమె ధన్యురాలు, శ్రేష్టమైన వ్యక్తి. ఆమె యొక్క త్యాగము మన ప్రభువుని లోకంలో రావడానికి, లేకుంటే ఐ మీన్ ఆమె గురించి ఏం డౌట్ లేదనమాట మనకు. ఐ మీన్ చాలా బ్లెస్డ్ ఉమెన్ ఆమె. కానీ ఆమె ప్రార్థన చేయకూడదు పిల్లరా. ఆ సిస్టర్ ఆమెకు ప్రార్థన చేస్తున్నారు, పాపము తెలియదు. మంచి భక్తి గల వాళ్ళు, మంచి మనుషులు, మంచి మనస్సు. 3 గంటలకు లేచి ప్రార్థన చేయడం అంటే ఎంత సాధ్యమా? కొన్ని ఏళ్ళ నుంచి నేను వాళ్ళకి చెప్పడం జరిగిందమ్మా. ఆమె ఎప్పుడు చెప్పలేదు నాకు ప్రార్థన చేయమని. యేసు ప్రభు ఏమన్నాడు బైబిల్లో? తండ్రికి మీరు ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి, తండ్రికి, యేసు క్రీస్తు నామంలో. ఈవెన్ ఆమె కూడా యేసు ప్రభుకే ప్రార్థన చేసింది. యేసు ప్రభు దగ్గర చెప్పింది ఆమె, అయ్యా ద్రాక్ష రసం అయిపోయిందయ్యా అని. ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. పోనీ ఆమె ఎప్పుడు చెప్పలేదు నాకు చేయండి, నేను యేసు ప్రభుకి చెప్తానని, అంటే దేవునికి చెప్తానని. అలాగ నువ్వు సంవత్సరాలు గడిపినా నీ ప్రార్థన చేరదు దేవుని దగ్గరికి. అలా ప్రార్థన చేరే ప్రార్థనలు అయింటే ఈరోజు ప్రపంచంలో అందరూ ప్రార్థన చేస్తారు, మీకంటే నాకంటే ఎక్కువ చేస్తారు. పాపం మీకంటే నాకంటే ఐ మీన్ ఏందో చేసేస్తారు పాపం, ఏమేమో ఇస్తారు వాళ్ళు. పాపం వాళ్ళు ఏంది ఏం చెప్పండి, మనమే ఏమి ఇయ్యము దేవునికి, వాళ్ళు అన్నీ ఇస్తారు పాపం. బట్టలు పెడతారు దేవునికి, ఇంక చెప్పదు మీకు, అన్నీ తెలుసు వాళ్ళు ఏమేమి చేస్తారు పాపం, ఎంత ఖర్చు వాళ్ళు పెట్టేది. కానీ ఎవరికి చేయాలో వాళ్ళకి చేస్తేనే ప్రార్థన చేరే దేవుని దగ్గరికి. అర్థమవుతుంది నైనా? అది కూడా ఎవరి నామంలో చేయాలా? యేసు నామంలో అడగాల. మరియమ్మ గారు గొప్ప వాళ్ళు, ఆమె గురించి నో ప్రాబ్లమ్స్. నేను ఆమెని ఇది చేయడంలా, అమ్మా ఆమె ఎప్పుడు చెప్పలేదు నాకు ప్రార్థన చేయనని. సో అందుకనే ప్రార్థన మీకు తెలిసిన ఎలా స్టెప్స్ ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్స్. నేను వింటానవా? స్టెప్స్ తెలిసిన నీకు ఏం ప్రార్థన చేయాలా, ఎలా ప్రార్థన చేయాలా అని. ఓకే, సరేనా? అదే నేర్చుకుంటా ఉన్నాం మనం. రెండోది, ఇప్పుడు సిస్టర్కి చెప్పినట్టుగా మనం నేర్చుకుంటాంది ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ప్రేయర్ అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి పిల్లరా. లైక్ ప్రేయర్ ఆఫ్ ప్రైజ్ అని, ప్రేయర్ ఆఫ్ ఐ మీన్ లైక్ ఇంటర్సెషన్, ప్రేయర్ ఆఫ్ డెడికేషన్. మనం ఇప్పుడు నేర్చుకుంటాం ఇది కొన్ని నెలలుగా ప్రేయర్ ఆఫ్ పిటిషన్ గురించి. అందుకే ఈ యొక్క స్టెప్స్ అన్ని ప్రేయర్ ఆఫ్ పిటిషన్కి అప్లికబుల్ అయ్యేది. ఉదాహరణకి ప్రేయర్ ఆఫ్ ఓకే, ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఏంటి? దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నాకు దేవునికి మధ్య ఇది ఈ ప్రార్థన, ఈ ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే తెలుగులో ఏమంటారు? విన్నపం, ప్రార్థన, విజ్ఞాపన, ప్రార్థన, అర్జీ. ఇది చాలా పవర్ఫుల్ ప్రేయర్ పిల్లరా, ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ఇది దేవునికి నాకు మధ్య ఉండేది, అంటే మీకు దేవునికి మధ్య. దీంట్లో ఎవరికి ప్రమేయం ఉండదు. అందుకనే మనకు ఇమ్మీడియట్గా దేవుడు జవాబిస్తాడు. ఇది నా మీద, దేవుని మీద ఆధారపడి ఉంది ఈ ప్రేయర్. సపోజ్ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ అనుకోండి, 3వ వాడు ఉన్నాడు దాంట్లో. సో దేవుడు ఏదైనా పని చేయాలనుకోండి, నా పని చేయాలనుకోండి, దేవుడు ఆ వ్యక్తిని కూడా మార్చుకోవాలా, ఆ వ్యక్తితో మాట్లాడాలా. ఉదాహరణకి రక్షణ గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సో ఆ టైంలో మన ప్రార్థన దేవుడు ఉంటాడు, జవాబు ఇవ్వాలా. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు ఆయన. ఆ తర్వాత ఆయన వాగ్దానం ఉన్న మన దగ్గర,
చాలాసార్లు టైం పడుతుంది, ఎందుకంటే ఆయన్ని మార్చుకోలే దేవుడు. అందుకే ఎప్పుడన్నా ఎవరన్నా రక్షణ గురించి మీరు లేట్ అవుతున్నప్పుడు నా ప్రార్థన వినపడడం లేదని నిరుత్సాహపడకండి. దేవుడు తన్ని డీల్ చేస్తూ ఉంటాడు, తనతో మాట్లాడుతూ ఉంటాడు, తన గురించి ఏం చేయాలో దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుడు బలవంతం చేయడు. కానీ ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అట్లా కాదు. ప్రేయర్ ఆఫ్ పిటిషన్ నేను నమ్ముతానా, నాకు దేవుడు చేసేస్తాడు, ఇమ్మీడియట్గా చేసేస్తాడు. ఎందుకంటే దేవుడు చేయాలా, నేను కోరుకుంటానా, ఆయన చేస్తాను అన్నాడు, చేయాలా. ఓకే, అది ప్రేయర్ ఆఫ్ పిటిషన్కి వేరే ప్రార్థనలకి తేడా. ఓకే, ఇప్పుడు మనం ప్రేయర్ ఆఫ్ పిటిషన్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, ఏం స్టెప్స్ తీసుకోవాలా? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇది చాలా చాలా ముఖ్యం ప్లరా. లైక్ ఇది లేకుంటే నీ ప్రార్థన, అందుకే చాలా మంది లేచి ప్రార్థన చేయరు, లేకుంటే చాలా మంది ప్రార్థనలో సమయం గడపరు. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ కాదు, నా ప్రార్థన ఆడింటాడు ఆయన, వాళ్ళ ప్రార్థన వింటాడు వాళ్ళు. నో కన్విన్స్ అయి ఉండాలి. అబ్రహాం అంటాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు ఆయన, ఎందుకంటే మాట ఇచ్చాడు ఆయన, నాకు సంతానం ఇస్తానని. 100 ఏళ్ళు నాది కానీ 90 ఏళ్ళు నా భార్యకు కానీ, ఇది ఇచ్చే తీరాల ఆయన, ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పడు. ఫుల్లీ కన్విన్స్డ్ ప్లరా. ఓకే, సో మీరు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమంటే, దేవునికి చాలా ఇష్టం ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే. యోహాను సువార్త 15:7 మనం చూసుకున్నాం. 15:8 పెట్టుమా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించండి అంటే, మీ ప్రతి ప్రేయర్కి ఆన్సర్ ఇస్తే గౌరవం ఘనత ఎవరికి? తండ్రికి పిల్లరా, దేవునికి. సో నీ కన్విన్స్ అయి ఉండాలి నువ్వు, నేను అడిగే ప్రతిదీ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన మర్యాద దాని మీద ఆధారపడి ఉంది, ఆయన గౌరవం దాని మీద ఆధారపడి ఉంది. ఏ దాని మీద? నాకు ఇవ్వడం మీద. నువ్వు ఏది లేకుండా ఉన్నా అవమర్యాద తండ్రికే. అందుకే ఆయన సమస్య లేదు, ఆయనకి సమస్య, ఆయన సైడ్ నుంచి సమస్య లేదు. అందుకే కన్విన్స్ అయి ఉండు, నీ నోరు తెరవడం, నీకు ఆన్సర్ లభించడం సైమల్టేనియస్ లేదు, వెంటనే అవుతుంది బిడ్డ. అందుకే ఒక చోట 18 లూకాసు సువార్త 18 ఆయన ఒక ఏమంటారు పారాబుల్ ఇచ్చాడు, వృత్తాంతమా ఏమంటారు దాన్ని, ఉపమానం ఇచ్చాడు. ఈ ఉపమా ఎప్పుడు మర్చిపోతాను నేను, ఉపమానం. ఓకే, ఏమన్నాడు అక్కడ? ఆ కఠినాత్ముడిని చూపించి, కఠినాత్ముడైన న్యాయాధిపతిని చూపించి, ఆ విధవరాలు మాటి మాటికి పోతా ఉంటే, ఆ కఠినాత్ముడు తీర్పు తీర్చకూడదు అనుకున్నాడు. అంత చెడ్డోడు, దేవునికి భయపడ్డు, మనిషికి భయపడ్డు. కానీ ఆమె మాటికి పోతా ఉంటే ఏమైందంట, ఆయన న్యాయం తీర్చేశాడు అని చెప్పి కింద ఏమంటాడు, మాటికి వచ్చి గోజాడుకున్న ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకున్న తర్వాత, మరియు ప్రభు ఇట్లా నేను చూసారా ఏమన్నాడు ప్రభు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. నెక్స్ట్, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకుని చుండగా అతని న్యాయము తీర్చాడా. ప్రార్థన గురించి చెప్పింది దేశప్రభు. చెడ్డోడే మాటికి ప్రార్థన చేసే లొంగిపోయినాడు. దేవుడు అందుకని కన్విన్స్ అయి ఉండాలి. ఫస్ట్ ఏది? కన్విన్స్ అయి ఉండాలి ఫస్ట్ ఎప్పుడు కూడా. అందుకే ప్రార్థన ఎప్పుడు చేయాలి? పోతాను, నన్ను లేస్తాను, కూర్చున్నాను, నేను నోటి నుంచి ఎప్పుడు వాక్యం రిలీజ్ అవుతాను. అదే ప్రేయర్. ఏ విషయం గురించి అయినా బయటికి వెళ్తాను, ప్రభా నీ దూతలను తమ చేతులతో ఎత్తి పెట్టుకున్నారు, ఎక్కడ తప్పు మార్గంలో పోకుండా సాయం చేయి, ఫినిష్, అంతే. ఆయన వింటాడు పిల్లరా. ఎందుకంటే నీకు మహిమ, ఆయన నీకు ఇవ్వడం వల్ల ఆయనకు మహిమ వస్తుంది. రెండోది ఏంటి? ప్రార్థనలో మీరు నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటి కన్విన్స్ అయి ఉండాలా, ఎప్పుడు జవాబు, ఇమ్మీడియట్ జవాబు అని. రెండవది ప్రామిస్ చెప్పాలి, వాగ్దానం చెప్పాలి. ప్రార్థనలో 8,000 వాగ్దానం ఉన్నాయని కొంతమంది అంటారు, కొంతమంది 6,000 అంటారు. నేనైతే ఎంచలేదు, నేనైతే 8,000 తీసుకుంటాను. 8,000 వాగ్దానాలు ఉన్నాయి పిల్లరా. వాగ్దానం చెప్పాలా ప్రార్థనలో. కొంతమంది ఉంటారు, అసలు తెలియదు ఏం ప్రార్థన చేయాలో, ఏదో చేయాలా, అది జవాబు రాదు నీకు. యు హ్యావ్ టు బి పర్టికులర్. నీకు చెప్పాలమ్మా, వింటానారా, ప్రాపర్గా చెప్పాలా. ఇది ప్రతి దానికి నా పిల్లల గురించి ఇది చేయాలి తండ్రి, ఇది చెయ్యి, ఈ వాగ్దానం జరుగునుగా. సిస్టర్ వింటాను కదా, ఇది జరుగును కాక, ఇది డబ్బు విషయంలో, పిల్లల విషయం, ప్రతి విషయంలో నీ అభిషేకం, ప్రతి విషయంలో దేవుని వాగ్దానం ఉంది. ఓకే,
సో వాగ్దానం చెప్పాలా, 2 దీంట్లో ఉండకూడదు పిల్లరా, దానికి జవాబు దొరకదు. 1:6 యాకోబు గ్రంథం. సో అందుకే ఒక మైండే ఏదన్నా వాగ్దానం. అబద్ధం చెప్పడు దేవుడు, అబద్ధం చెప్పని దేవుడు ఆయన. వాగ్దానంతో ఎప్పుడు ప్రార్థన చేయాల. ఓకే, సెకండ్ స్టెప్. అంటే మూడోది ఏంటి, అసలు అక్కడే స్టార్ట్ అయ్యేది, 3వ స్టెప్లోనే స్టార్ట్ అయ్యేది. ఈ 2 కన్విన్స్ కావడం కానీ వాగ్దానం చెప్పడం కానీ నీ మనసులో ఉండాలా. 3వది ప్రార్థనలో పోయినప్పుడు 3వ స్టెప్ ఏంటి, నువ్వు నమ్మాలా, నువ్వు అడిగి వాటి అన్నిటినీ పొంది ఉన్నామని. అప్పుడే కాదు, అనుక్షణం నీ యొక్క ఊపిరి తీసుకున్న ప్రతి క్షణం నమ్మాలా, నేను అడిగిన వాటిని అన్నిటినీ పొంది ఉన్నాను. ఎందుకలా? ఎందుకంటే ఆదివారం అదే చూసుకుంటా ఉన్నాం మనం. ఆదివారం ఏం చూసుకుంటా ఉన్నాం? కృప ద్వారా అన్ని దేవుడు ఇచ్చేసాడు పిల్లరా. కృప ఏం చేసింది? దేవుని కృప, విశ్వాసము, కృప ఏం చేసింది? యేసుప్రభు నమ్ముకున్న మన అందరికీ ఆల్రెడీ అన్ని రాసి పెట్టేశాడు ఆయన. సో అందుకనే కృప ఏం చేసింది? అన్ని ఏర్పాటు చేసింది. విశ్వాసం ఏం చేస్తుంది? తీసుకుంటుంది. నేను చెప్పాను మీకు, ధనం గురించి నేర్చుకుంటున్నాం ప్రతి సండే. చాలా ఇంపార్టెంట్ సిరీస్ పిల్లరా, రాబోయే 4-5 వారాలు మిస్ చేయకండి. సో దేవుడు ఆల్రెడీ పెట్టాడు రూమ్లో అన్ని, బీగం వేసి పెట్టాడు. ఏమంటే బీగం చెవు ఎవరి దగ్గర ఇచ్చాడు? నీ దగ్గరే ఇచ్చాడు బీగం చెవు. ఫెయిత్ ఏంటి? విశ్వాసం ఏంటి? నువ్వు తెరిచి తీసుకోవడం. అందుకే నేను ఆదివారం చెప్పాను, నేను ఇది రాంగ్ డాక్ట్రిన్. నువ్వు ఇస్తే దేవుడు నీ టైత్ తీసుకొని, టైత్ తెచ్చావా, ఓకే ఇప్పుడు ఏం చేయాలా? అట్లా లేదు పిల్లరా. ఆల్రెడీ నా పేరులో ఆయన ఆస్తి అంతా డిపాజిట్ చేశాడు ఆయన. నువ్వు కుమారుడుగా విశ్వాసాన్ని చూపించాల. డబ్బు విషయంలో విశ్వాసం ఏంటి? నువ్వు డబ్బు ఇవ్వడం. అదేవిధంగా ప్రార్థనలు కూడా అడుగు వాటిని, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన. నువ్వు నిలబడాలా అడిగిన తర్వాత. 3వ పాయింట్, నువ్వు నిలబడాలా దాని మీద. ఓకే, 3rd పాయింట్ అదే. 4th స్టెప్ ఏంటి? నువ్వు అడిగిన తర్వాత ఆమీన్ చెప్పిన తర్వాత డౌట్ పడకూడదు. లైక్ నాన్సెన్స్ మాట్లాడదు, దానికి విరోధంగా మాట్లాడకూడదు. నేను చాలా మంది చేసేది ఏం తెలుసా, ఆమీన్ అన్న తర్వాత అయిపోయింది నా ప్రార్థన, ఇంకా పోయి దాన్ని నాశనం చేసి పెట్టేశారు ఏమైతే అడిగినారో. పిల్లల గురించి అడిగారనుకో, బయటికి పోతూనేమంటారు, వేస్ట్ ఫెలో అంటున్నారు. వాడు ఏదో తప్పు చేశాడు, నువ్వు పోయి ఉంది చెప్పిస్తావు. ఆ వాగ్దానం నిలబడదు. నువ్వు ఆ ప్రార్థన నమ్మడంలా, పొంది ఉన్నాను నమ్మలా. ఈరోజు ఇట్లున్నాడు మా పిల్లడు, ఇది కాదు తన భవిష్యత్తు. నేను త్వరలోనే చూడబోతున్నా. 6 నెలలు బట్టి, నీ సమాజం బట్టి నీ బిడ్డని దేవుడు మార్చుకుంటాడు. ఎందుకంటే నీకు ఆయన వాగ్దానం చేశాడు, నీ పిల్లలు ఏంగా ఉంటారు? సైన్స్ అండ్ వండర్స్గా ఉంటారు ఈ భూమి మీద. ఏమా అద్భుతాలుగాను సూచక్రియలుగా ఉంటారని నేను చెప్పలే ఆయనకి, నువ్వు చెప్పలే, ఆయన చెప్పాడు. ఆయన బాధ్యత అది. అర్థమవుతుందా? 0 వస్తానే కూడా ఎగ్జామ్స్లో అట్లని చెప్పి స్కూల్ పంపేయకూడదని కాదు. చూసిన నువ్వు చదివి అన్నీ చెయ్యి, ఎత్తుతాడు. అది నా జీవితంలో నేను చూశాను. నేను కొత్తగా వచ్చినప్పుడు నేను చాలామంది చూసినప్పుడు, ఈ పిల్లోడు ఎట్లా పైకి వస్తాడా, ఈ పిల్లోళ్ళు ఏందిరా ఇల్లు, ఏంది ఇట్లున్నాడు వీడు, ఈ ఎట్లా బాగా వీళ్ళు. కానీ కొద్ది రోజుల తర్వాత వాడు అందరికంటే సూపర్ మ్యాన్ అయిపోయినాడు. నాకు చాలామంది చూశాను అట్లా నేను. అర్థమైందా? ఓకే, ఏమైంది? 4 పాయింట్స్ అయిపోయినాయి. 5th 4 అయిపోయినాయి. 4th ఏంటి? నాన్ సెన్స్ మాట్లాడకూడదు. ఏదైనా అడిగిన తర్వాత ఆ వాగ్దానానికి విరుద్ధంగా మాట్లాడు. 5th, ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లరా. ఇంకేది చెడ్డ మాట్లాడదండి. 4th పాయింట్ లేనిది, పొంది ఉన్నాను నమ్ము అంతా ఇచ్చేశాడు ఆయన, అబద్ధం చెప్పడు. 4వది రాంగ్ మాట్లాడకండి. 5వది విశ్వాసాన్ని కాపాడుకోవాలా. అయినా ఎఫ్సిబై వింటాను కదా, చాలా కాపాడుకోవాలి విశ్వాసాన్ని. ఎందుకంటే కొంతమంది అటు చూస్తున్నారు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి పిల్లలు. చాలా సీరియస్ ఇష్యూ ఇది. అందుకే నేను ప్రార్థన చేసి ఆమీనని చెప్పి లేసాం. ఆ తర్వాత నువ్వు ఎవరితో అసోసియేట్ అవుతున్నావు, నీ అసోసియేషన్ లేకుంటే ఎవరు నువ్వు వింటున్నావు చాలా అవసరం పిల్లరా. చూడండి, మార్కు 11:24 మార్కు 7:24 పెట్టినా, మార్కు 7:24 పెట్టండి, 4:24 పెట్టినా. చూడండి యేసుప్రభు ఏమంటాడు. మార్కు 4:24 పెట్టు. మరియు ఆయన మీరేమి ఇదే చూడండి ఏమంటాడు యేసుప్రభు అనేది, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. ఫెయిత్
నీలో నుంచి తీసివేయాలని చెప్పి సాతాను చాలా ప్రయత్నం చేశాడు పిల్లరా. అందుకే నువ్వు ఏం వింటానో చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ ప్రీచర్ని ఫాలో చేస్తానో అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందితో వచ్చే సమస్య ఏమంటే అందరూ కూడా బైబిల్లో నుంచే చెప్తారు కదా అనుకుంటారు. అట్లా కాదు. అట్లయితే యేసుప్రభు ఈ మాట చెప్పడు. ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని. అందుకే 1 తిమోతి 1:19 పెట్టాను నేను. 1 తిమోతి 1:19 చదవండి, ఏం రాయబడింది అక్కడ. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయి. విశ్వాసం అనేది ఎట్లా పోల్చాడంటే ఓడతో పోల్చాడు చూడలారా. అమ్మ, ఈ లోకంలో మన లోకం ఏంటి? నీళ్ళు. ఆత్మీయంగా మీరు అర్థం చేసే లోకాన్ని నీళ్ళతో పోలుస్తాడు. మనం ఈ లోకంలో ఏ దానిలో నడుస్తున్నాం? విశ్వాసం నడుస్తున్నాం. విశ్వాసం అనే ఓడలో కూర్చొని ఉన్నాం మనం. విశ్వాసాన్ని ఓడగా పోలుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది విశ్వాస ఓడ బద్దలైపోయిందంట. ఎందుకు బద్దలైంది? జాగ్రత్తగా వినండి. మీరు ఏం వింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్వస్థత కావాలి. ఉదాహరణకి స్వస్థత గురించి వాగ్దానం ఉంది బైబిల్లో. ఈరోజు స్వస్థత గురించి చెప్పాలి నేను 6th పాయింట్లో. ఇప్పుడు నువ్వు ఎవరినో వింటానో స్వస్థత లేదంటాడు ఆయన. ఎలా అది కంఫర్టబుల్ అవుతుంది? ఎట్లా నువ్వు విశ్వాసం నిలబడుతుంది నీది? వింటానావా? నువ్వు ప్రీచింగ్ వింటానావో? యేసు ప్రభువే రోగాలు ఇచ్చేది. దేవుడు రోగం ఇచ్చి నిన్ను బాగు చేస్తాడు. నీకు సరైన బుద్ధి చెప్పేదానికి నీకేం చేస్తాడు? దేవుడు రోగం ఇస్తాడు. ఆ ప్రీచింగ్ నువ్వు వింటాను పోయి ఇటు నుంచి పోయినాక అనుకో, నాకు ఎవరికి విరోధం లేదు. అది నువ్వు డిసైడ్ చేసుకోలేవు ఎవరు వినాలో. ఆ తర్వాత స్వస్థతలు ఆగిపోయినా స్వస్థతలు లేవు, అవి ఎప్పుడో ఉండే అంటే నువ్వు ఆ ప్రీచింగ్ విని విని నువ్వు ఓడ బద్దలైపోతుంది ఇది. నేను పర్ఫెక్ట్ చర్చ్ అనడంలో ఏల్ చర్చ్ మనం ఎదుగుతున్నాం. కానీ ప్రాపర్ డాక్టరీని తెలియకుండా నువ్వు ఎవరు పడితే వాళ్ళు తింటే, అందుకే జాగ్రత్తగా ఉండాలి ఏం వింటున్నారు. ఎందుకంటే విశ్వాసం ఆడేపోయేది. చాలా డేంజర్ ఏదన్నా ఉందని చెప్తున్నాను నీకు. ఎందుకు తెలుసా? నేను ఈ పాయింట్ మీద మీకు చెప్పాలను. నాయనా మీరు వింటున్నారా? పాప రాసుకుంటాను. ఏం రాస్తాను నాయన? వినండి. ముఖ్యంగా విశ్వాసం వచ్చేది వినడం వల్ల, రాయడం వల్ల కాదు. అర్థమైందా బిడ్డ? ముందర చూడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది నేను కొన్ని ఏళ్ళు యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కొన్ని ఏళ్ళు నాకు ఏంది అర్థం కాలే. చర్చికి మాత్రం పోతా అంటే, చాలా చేస్తా అంటే, నేను నమ్ముతారు సువార్త కూడా పోతా అంటే, కానీ నాకే తెలుసు నేను రక్షింపడ్డం లేదు. రియలీ స్పీకింగ్ అంత గుంపు అంతా అట్లా అదే, అంత అన్నదమ్ములం మేము. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు రక్షింపడ్డం లేదో. ఇతరులకు చెప్తాను నమ్ముకోలేదంటే రక్షింపడలేవు నువ్వు అని. కానీ మేము రక్షింపడ్డం లేదు, మాకే తెలియదు. కొన్ని ఏళ్ళు ఇబ్బంది పడినా నేను. నాకు బాగా గుర్తుంది, ఎవరో ఏడ్చాను నేను దేవుని దగ్గర ఢిల్లీలో. నాకు అందుకే ఢిల్లీకి తీసుకెళ్ళాడు దేవుడు. ఢిల్లీకి పోయకుండా ఏడుంటాను నేను ఈ పాటికి. మీరేడుంటారు? నేను మాత్రం ఇటు ఉండేవాడిని కాదు, ఈడ ఫుల్ఫిట్ మీద. నాకు అనిపిస్తుంది ఎందుకు తెలుసా, పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటే నేను. నువ్వు ఏడ్చాను దేవుని దగ్గర, ఏందో ఉంది నాకు తెలియదు, నాకు చెప్పవా అని. ఆ రోజు పట్టుకున్నాడు దేవుడు నాకు. ఆ ప్రార్థన విన్నా నాకు ఈ రోజు లోపల అది నాకు తెలుసు. ఆ రోజు కూర్చొని ఏడుస్తాను నేను. ఏంది క్రైస్తవము, ఏంది బైబుల్, నాకు తెలుసు నేను ఎంత సరిగా ఉన్నానో ఎంత సరిగా లేనో. నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఎవరని ఏదని అడిగితే నాకు చెప్పక రాదు. అసలు నేను రక్షింపడ్డానా, నేను పోతానా లేదో, ఏం చేసేది? లోపలైతే ఆశ ఉంది, యేసయ్య నిజమైన దేవుడు ఏదో చేయాలా ఏదో చెప్పాలా అని. నిజంగా చెప్తున్నాను, ఢిల్లీకి పోయిన తర్వాత నా జీవితం దేవుడు మార్చాడు ఆత్మీయంగా. ముఖ్యంగా ఆడికి పోకోకుంటే నాకు ఏది ఏబిసిడి రావు. అలా అప్పటికే 10-12 ఏళ్ళు అయిపోయింది నేను దేవునిలో ఉండే. కారణం ఏమంటే సరిగ్గా నేను చెప్తాను కొద్ది రోజుల తర్వాత మీకు ఆత్మ వాక్యం గురించి. అందుకే ఈరోజు కొటేషన్ పెట్టాను నేను. లేదా నరేంద్ర బెదర్ వచ్చి నేను పొద్దున సంజాయించాను. ఏం కూడా ఎంతమందికి అర్థమైంది కొటేషన్ నేను పెట్టిండేది? అసలు చదవలేదా కొటేషన్? అంత కష్టపడి రాస్తే చదివిన వాళ్ళు ఎంతమంది వచ్చి ఎత్తాను పోని. షారోన్ ఇట్లా అంటా అంటే చదవలేదు అనుకుంటా. నువ్వు చదివామ్మా? ఏం చెప్పు దానికి, ఏం రాశాను? ఓకే, ఆడ ఏం రాబడిందంటే, ఓన్లీ వర్డ్ వితౌట్ హోలీ స్పిరిట్ యూ విల్
ఏం రాశాను? యూ విల్ డై. యా, అదేనా రాసింది? యా, సో ఏం రాశాను నాకు కూడా? యా, సి జాగ్రత్త, నేను ప్రీచ్ చేయాలి. నేను కమింగ్ సండేనో చూసా. ఐ విల్ ట్రై టు డూ దట్. చాలా ఇంపార్టెంట్ ఇది. కేవలం వాక్యం ఉండి పరిశుద్ధాత్మ లేకుంటే యూ విల్ డై. ఓకేనా? అదే ఐ మీన్ అదే రాసామా? చదివామా? యా, వాక్యం ఉండి ఆత్మ లేకుంటే నువ్వు చనిపోతావు. కేవలం ఆత్మ ఉండి వాక్యం లేదనుకో, ఆ తర్వాత ఏమైంది? యూ విల్ బ్లో అప్. నేను చాలాసేపు మేము ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాను, నేను నరేంద్ర. ఆయన సంజాయిసా అండి ఈరోజు. ఐ మీన్ బ్లో అయిపోయి నువ్వు పగిలిపోతావు ఏదాన్ని. అంటే కేవలం ఆత్మ 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 అన్నావు అనుకో, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధ వాక్యం లేదు, ఏమవుతావు? నువ్వు పగిలిపోతావు. చాలామంది పగిలిపోయిన వాళ్ళు నాకు తెలుసు. చాలా పగిలిపోతారు. అది మూడోది ఉంది. ఏంటది? వాక్యము ఉండాలా, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అప్పుడు ఏమవుతావు? యూ విల్ గ్రో. యూ విల్ నాట్ బ్లో, బట్ యూ విల్ గ్రో. ఓకే, అది ఎవరు కొటేషన్ తెలుసా? స్మిత్ బిగిల్స్ రాసింది. అది స్మిత్ బిగిల్స్వర్త్ గారు రాసినది. ఓకే, నేను సో ఇక్కడ ప్రేయర్ ఫెయిత్ గురించి అదే అంటున్నా, రెండు ఉండాలా. ఓకే, సో ఐ మీన్ చాలా జాగ్రత్త పిల్లరా. ఇది మీరు ఏమేమి వీడియోస్ వింటాంటారో, ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలా. మంచిగా చెప్తున్నారు లేకుంటే జనం చాలా ఉన్నారు అనేది కాదు. ఇది దేవుడు ఏం చేస్తాడంటే సి ఓకే, చిన్న పాయింట్ చెప్తాను నేను ఇక్కడ. సి రెండు రకాల సేవకులు ఉంటారు పిల్లరా. ఒకరు ఫెయిత్లో నడిచేవాళ్ళు, ఒకరు ప్రేమతో నడిచేవాళ్ళు ఉంటారు. ప్రేమతో నడిచే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఏ ప్రేమతో? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని కూడా వాడుకుంటా అంటాడు దేవుడు. కాదండు, ప్రేమ వాళ్ళలో దేవుడు అంటే చాలా ప్రేమ వాళ్ళకి. కానీ వాళ్ళలో ఫెయిత్ ఉన్నదో. కొంతమంది ప్రీచర్స్ ఉంటారు, ఫెయిత్ ఉంటుంది, ప్రేమ లేదని కానీ ఫెయిత్ ఉంటారు. చాలా ఐ మీన్ లైక్ మంచి డాక్టర్లు ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. సో అందుకే పొరపాటు పడకూడదు. ఆయన దగ్గర చాలామంది ఉన్నారు, చాలా బాగా చెప్తానని చెప్పేసి బాగానే ఉంటుందిలే, కరెక్ట్ చెప్తాంటలే అని పోయి పొరపాటు పడకండి. ఎవరితో విరోధం లేదు నాకే, కానీ నేను చాలా డేంజర్ కూడా. నువ్వు సరిగ్గా ప్రాపర్ టీచింగ్ లేకుంటే, ప్రీచింగ్ లేకుంటే చాలా నష్టపోతావు. చాలా నష్టం ఉంది, దేవుణ్ణి ఆపేస్తావు నువ్వు. అందుకే ప్రాపర్ డాక్టరీన్ ఉండాలి. ఓకే, నీ అదే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఫిఫ్త్ ఏంటి మా పాయింట్? యా, విశ్వాసం. ఓకే, అందుకే యేసుప్రభు అన్నాడు, ఇవన్నీ ఏంది వింటానో జాగ్రత్త కలిగి ఉండమని. ఇప్పుడు సిక్స్త్ పాయింట్, అదే నా యొక్క ప్రీచింగ్ ఈరోజు. సిక్స్త్ పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసి ఆమీన్ అని చెప్పిన తర్వాత ప్రార్థనలో ఏం చేసావు నువ్వు? ఇప్పుడు వాగ్దానం చెప్పావు దేవుని దగ్గర. వాగ్దానం ఎందుకు చెప్పావు? ఆల్రెడీ నీకు వాగ్దానం ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు ఆయన. సో వాగ్దానం చెప్పావు. ఓకే, 6 పాయింట్లకు రండి. వాగ్దానం చెప్పిన తర్వాత, హలో, నువ్వు ఆమీన్ అని చెప్పి లేచిన తర్వాత ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. 6th స్టెప్ ఏంటంటే, నువ్వు వాగ్దానం గురించే థింక్ చేస్తూ ఉండాల. నీ స్పిరిట్, సోల్, బాడీ, ఆత్మ, మనస్సు, ప్రాణం, శరీరం, ఐ మీన్ ఆ వాగ్దానాన్ని ఎప్పుడు నువ్వు దాని గురించి ఆలోచిస్తాను. అలా వాగ్దానం గురించి చాలా జాగ్రత్తగా వినండి. జీవితంలో పైకి రాలా, ఆత్మీయంగా దేవుని కొరకు జీవించాలండి. అందుకే బైబిల్లో సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోంచి చదువు. నేను 4:20 నుంచి చదవండి ఎవరన్నా. చూడండి ఏం రాబడిందో. 4:20 చాలా ఇంపార్టెంట్ పాయింట్లు పిల్లలు. 6th పాయింట్ నేను చెప్తాను. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీవు చెవియొగ్గుము. చూసారా, నా మాటలు ఆలకింపు అంటే నా మాటలు విను, నీ చెవులోకి. 20 నా కుమారుడు, నా మాటలు ఆలకింపము, నా వాక్యమును నీ చెవి యొగ్గుము. ఆ తర్వాత నీ కనుల నుంచి ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము. ఓకే, ఇక్కడ ఏం రాబడింది 21, 22లో? ప్లరా, నీ కనుల నుంచి వాక్యాన్ని పోనిద్దో, నీ చెవుల్లో నుంచి వాక్యాన్ని పోనిద్దో, నీ హృదయంలో నుంచి వాక్యాన్ని పోనిద్దో. సో 6th పాయింట్ ముఖ్యంగా ముందు చూడండి. ఆయన నువ్వు వాక్యాన్ని, నువ్వు ఏదైతే వాగ్దానం చెప్పావో ప్రార్థనలో, ఏ వాగ్దానం అయితే రిలీజ్ చేసావో ఆ వాగ్దానం నీకు దినమంతా తిరుగుతూ ఉండాలండి మైండ్లో.
అదే నీ కన్నుల ఎదుట ఉండాలా. నీ పిల్లల గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ డబ్బు గురించి, నీ మినిస్ట్రీ గురించి, నీ అభిషేకం గురించి ఆ వాక్యం కింద నువ్వు ఉండాలా. ఆ వాక్యం నువ్వు ఫోకస్ చేయాలా. అంటే నువ్వు ఏ వాగ్దానం చేసావు దాన్ని వాగ్దానం ఫోకస్ చేసి జీవిస్తాను అనుక్షణం. అందుకే ప్రేయర్ అంటే ఏదో చెప్పేశాను, ఇంకా నా ఇష్టం లేచి ఆమెను చెప్పే ఎట్లా అంటే నో, అందుకే జవాబు రాలే. 6th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్లేరా. మా సిస్టర్ వింటానావా? నీ ఫోకస్ అంతా నువ్వు ఏం వాగ్దానం చేసి దాని మీద ఉండాలా. ఉదాహరణకి జాగ్రత్త, ముందర చూడండి. నువ్వు వాగ్దానం చేసావు, ఆ ప్రార్థన చెప్పావు, తండ్రి యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నాను. ముందర చూడండి. నువ్వు అన్నావు, నీ మినిస్ట్రీ గురించి ప్రార్థన చేసావు, అన్నావు తండ్రి యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. వాక్యంలో 1 యోహాను 4:10 రాయబడింది. రెడ్డప్ప ముందర చూడు. ఈవెన్ దేవుడు అనింటే నువ్వు యేసు ప్రభు ఏమై ఉండనో నువ్వు అదే ఉన్నావని, అది కూడా చాలా గ్రేట్. ఎందుకు తెలుసా? ఏమై ఉండే ఆయన దయ్యాల్ని తీసేవాడు. ముందర చూడాలి, ఆయన పైన చూడండి. ఆయన దయ్యాలు తీసేవాడు, ఆయన అభిషక్తుడు. రోగులు స్వస్థత పొందుకునే వాళ్ళు, చచ్చిపోయిన లేపేవాడు. యేసుప్రభు ఏమై ఉండనో అది మీరై ఉన్నారని కూడా ఎనఫ్ మనకి, చాలా సఫిషియెంట్. అది బైబిల్ అది అనడంలా. ఇప్పుడు యేసుప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నావు నువ్వు. నీ మినిస్ట్రీ ముందు చూడైనా నువ్వు ప్రార్థనలో ఇది పెట్టావు, నీ మినిస్ట్రీ గురించి. తండ్రి యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. నీ ఫోకస్ అంతా ఆ వాగ్దానం మీద ఉండాలి. దినమంతా నీ థింకింగ్ దీని మీద ఉండాలా. ఏమై ఉన్నాడు యేసు ప్రభు? యేసు ప్రభు జ్ఞాని. యేసు ప్రభువులో విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ ఉంది. యేసు ప్రభులో బైబుల్ అంతా ఉంది. జాగ్రత్తగా వినండి, మిస్ కాకండి, ముందరైన కాకండి. యేసు ప్రభులో రెవల్యూషన్ నాలెడ్జ్తో నిండి ఉన్నాడు. యేసు ప్రభు హోల్ అధికారంతో నిండి ఉన్నాడు, పవర్తో నిండి ఉన్నాడు. నేను వింటానవా? పవర్తో నిండి ఉన్నాడు ఆయన. ఏ దయ్యమైనా ఆయన మొదట కాళ్ళ మోకరెళ్ళాల్సిందే. ఏ రోగమన్నా పోవాల్సిందే ఆయన ఎదుటి నుంచి. ఏ మరణమైనా ఆయన ఎదుటి నుంచి పోవాల్సిందే. నువ్వు అదే ఉన్నావు. ఎగ్జాక్ట్లీ ఆయన యొక్క రిప్లికా నువ్వు ఇది అనుక్షణం నీలో లేదనుకో, నువ్వు జీవించలేవు. అర్థమవుతుందా? ప్రార్థన అంటే నీ కంపారిజన్ ఆయనతో చేసుకుంటానలా. నోరు తెరిచి ఎప్పుడన్నా నువ్వు ఎంత జ్ఞానివో నేనంత జ్ఞానినే. అందుకే బైబిల్ అంటుంది, ఆయన ద్రాక్షవల్లి, ఆయనలో నుంచి వచ్చాం మనం తీగలం. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ హోల్ విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ దట్ యూ హ్యావ్, సో ఐ హ్యావ్, యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్. అందుకే అంటుంది, నమ్ముట నీ వలన అయితే నువ్వు యేసయ్యలా జ్ఞానంగా ఈ భూమిని చూసి, అదే దేవుని కోరిక. లార్డ్, యు ఆర్ లోడెడ్ విత్ పవర్ అండ్ అథారిటీ. నేను పవర్ అండ్ అథారిటీ లోడే ఉన్నా. నేను నిలబడిన చోట ప్రతి దురాత్మ కార్యాలు లయమైపోతాయి. నువ్వు మాట్లాడితే జీవం వచ్చింది, నేను మాట్లాడితే జీవం వస్తుంది. బికాస్ యూ సెడ్ ఓ లార్డ్. అందుకే యేసుప్రభు అంటాడు, బైబిల్ అంటుంది, ఆయన చేయు కార్యములన్నీ నువ్వు చేయదు, ఆయనకు మించిన కార్యాలు చేస్తావు ఆయన నామంలో. ముందు చూడండి బిడ్డ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడంటే, ముందర చూడాలా, వాడు మా ముందర చూడాలా. ఇది అర్థం చేసుకుంటే నీ ఈరోజు లైఫ్ చేంజ్ అవుతుంది. ఇది నేను చెప్తాను. ఇది సాతాను నీలో మాట్లాడుతూ ఉంటాడు. వాడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ నువ్వు మాట్లాడినట్లే మాట్లాడుతూ ఉంటాడు వాడు. ముందర చూడాలా. వాడు అంటాడు, నువ్వు అయోగ్యుడివే, నువ్వు అనుకుంటావు అని, అయోగ్యుడని. నువ్వు కాదు, నువ్వు యేసు ప్రభు ఏమై ఉన్నావు అదే ఉన్నావు. వాడు నీలో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు నేనే అదేని, నేను మూర్ఖుడిని, నేను కామందుని, నేను క్రోధిని, నేను నా చేతగాను ఉన్నాయి, నేనేం చేయలేను, నేను ఫెయిలియర్ని. నువ్వు కాదది, వాడు నీలో మాట్లాడుతాండి. ఇది నువ్వు అనుకుంటావు నేనే అని. ఈ రహస్యం తెలిసి నీ లైఫే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది.
నువ్వు కాదు అది. నువ్వు ఎవరు? యేసు ప్రభు ఏమై ఉన్నావు, నువ్వు అదే ఉన్నావు. యేసు ప్రభు కామ, క్రోధ, లోభం, మదమాచర లేనివాడు. హలో వినండి, అందుకే నువ్వేం చేయాలా? నువ్వు మాట్లాడాలా. నువ్వు మాట్లాడలేదనుకో, వాడు మాట్లాడుతా అంటాడు నీలో, నువ్వు అని చెప్తాడు. ఎట్లా చెప్పాలి నీకు అర్థం కాలే నాకు తెలుగులో. ఇప్పుడు నాలో ఆలోచన వచ్చిందనుకో, నేను భయస్తున్నాయి, నేను కాదు అది మాట్లాడతాను. అది వాడు నువ్వు భయస్తుడు అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తాను ఇది? ఇది పట్టుకుంటే మీ జీవితాల్లో ఏమైపోతాయి ఏమో నాకే భయం వేస్తుంది. అనుక్షణం నేను జీవిస్తాను, నాలో మాటకు వస్తుంది నువ్వు భక్తిపరుడు కాదని. ఆ మాట వస్తుంది నాలో, నువ్వు భక్తిపరుడు కాదు, ఆయనలాగా నువ్వు ప్రార్థనా పరుడు కాదు, నీలో జ్ఞానం లేదు. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు నేనేమనుకుంటానంటే, నేను ఆలోచిస్తానన్నవని నేనే అదే ఉన్నాను అనుకుంటా. కానీ అది సాతాను. వాడు నాలో ఈ ఆలోచన వేస్తాడు, నేను జ్ఞానుని కాదు, నేను చేతగానే ఉన్నాయి, నాకు చాలా భయము, నేనేమీ చేయలేను, నేను చాలా సోమరిని, నేను వాక్యం చెప్పలేను. కానీ ఇది నువ్వు కాదు, నీలో ఉండేది దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ, దాంతోపాటు పరిశుద్ధాత్ముడు, ఇద్దరు ఒకటే ఉన్నారు మీరు. అర్థం కాలేదా? సో ప్రతి క్షణం నువ్వు నేను ఎలా జీవించాలా? రానికూడదు ఈ వాయిస్ని. నువ్వు చెప్తావునలా, నువ్వు ఎంత జ్ఞానివో నేను అంత జ్ఞానిని యేసయ్యా. నేను చెప్పలేదే, నీ వాక్యం చెప్తాంది, దాని మీద ఆధారపడి నేను మాట్లాడుతున్నా. సాతాను అంటాడు, లేదు నీకు ఏంది రాదు, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు మూర్ఖుడివి, చూడు నీ జీవితం ఎట్లుందో, నీ భర్త ఎట్లా చూస్తాను నేను, నువ్వు చేతగాందానివి, నువ్వు ఏమీ చెప్పలేదు, అందరూ చూసి నేను నవ్వుతాన్నారు, నువ్వు ఏం చేయలేవు జీవితంలో, నువ్వు ఏం చేత కాదు నీతో, నువ్వు ఫుల్వే, నువ్వు ఈడేటువే, చూడు నీ జీవితంలో ఇంకా పెళ్ళి కాలే, చూడు నీ జీవితంలో ఇంకా పిల్లలు పుట్టలే. వాడు ఇవన్నీ చెప్తా ఉంటాడు, నువ్వు అనుకుంటావు నేనే ఇదని. అందుకే డిప్రెషన్లోకి వెళ్తాను. నువ్వు బైబిల్ ఏం చెప్తుంది దాని మీద బ్రతకాలా. అందుకే ఎప్పుడు ఏం చెప్పాలా? ఐఎమ్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్, జీసస్ ఈజ్ సో ఐఎమ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. అప్పుడు ద్వారం తెరుస్తావు జ్ఞానానికి, అప్పుడు ద్వారం తెరుస్తాను ఇంపాసిబుల్ చేసేదానికి. ఏ రీతిగా యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిచాడో, స్వస్థపరిచే జీవితం నాదే. యేసు ప్రభు మాట్లాడినప్పుడు ప్రతి మనిషి మీద ఉన్న యోక్ నాశనం అయిపోయేది, వాళ్ళ మీద ఉన్న కాడి విరిగిపోయేది. నేను ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినా, నేను సువార్త చెప్పినప్పుడు ప్రజల యొక్క జీవితాల మీద కాడి విరిగిపోతుంది. వెన్ యూ సే దాట్, then you will see that, because you are little God on this earth, you are a creator. ఒకటి వాడు అది చేస్తాడు. రెండవది జాగ్రత్తగా వినండి, ఎప్పుడు నువ్వు స్వరం విన్నా ఈమె మంచిది కాదు, వీడు మంచోడు కాదు, వాడిట్లా నిండొచ్చు, వీడి ఇట్లా చేస్తూ ఉండొచ్చు, అది కూడా సైతానే, దయ్యమే నీతో మాట్లాడుతాండేది. అందుకే ఎప్పుడైనా సరే ఈ వ్యక్తి గురించి నా దగ్గర సౌండ్ వచ్చిందనుకో, మూర్తి బ్రదర్ నీ గురించి చెడ్డ చేస్తానని, అది దయ్యము. అందుకే నేను కట్ చేయాలా, ఎప్పుడు తీసుకోకూడదు. ఇంట్లో నీ కోపం నీ వస్తుంది, ఈమె మంచిది కాదు, ఈమెకి నేను ఈమె కథ చెప్పాల్సిందే అని నీకు వస్తుంది. దయ్యం మాట్లాడుతాను నీతో, దేవుడు కాదు. ఈ రెండు వాయిస్లో నీకు తెలిస్తే నీ జీవించే విధానం వేరైపోతుంది. నీకు ఎప్పుడైనా వస్తుంది, పాస్టర్ నా గురించి ఇట్లా ఆలోచిస్తాడు, మా పాస్టర్ మంచోడు కాదు, ఇది దేవుడి నుంచి కాదు, దయ్యం నుంచి వస్తానండి. అది ఆ వాయిస్ నేను అవాయిడ్ చేయాలి. నేను ఎప్పుడు చెప్పాలా, నేను దేవుళ్ళ ఆ వ్యక్తిని ప్రేమిస్తా, దేవుళ్ళ ఆ వ్యక్తిని దయ చెప్తా, దేవుళ్ళ అభిషక్తుడు నేను. దేవుడు బీదోడు కాదు, నేను బీదోడిని కాదు. దేవుడు రోగి కాదు, నేను రోగిని కాదు. 6th పాయింట్ అది. ఓకే, జాగ్రత్త. నేను ఇప్పుడు ఆరోగ్యం గురించి ఎగ్జాంపుల్స్ ఇలాంటి నేను ప్రిపేర్ అయినా ఈ 6th పాయింట్ విషయంలో. ఓకే, జాగ్రత్త. వినంటారా,
ఓకే, దీన్నే కొద్దిగా ఇంకా ముందుగా సపోజ్ ఆరోగ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ప్రార్థన చేసావు, యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, నువ్వు నా నీటిని దీవించి నాకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నావు. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా అసలైన పాయింట్. నువ్వు ఎప్పుడైతే ఆమెనని లేచావో, నీ దగ్గర 1000 రకాలుగా డెవిల్ ప్రయత్నం చేశాడు నీలోంచి వాక్యం తీసిపోయేదానికి, రకరకాలుగా. ఓకే, నేను ఇట్లా చెప్తాను, సారీ. నువ్వు ఆమెను లేచిన తర్వాత అనేక మంది ఎక్స్పీరియన్సెస్ నీ మీద ముందుకు వస్తాయి, వాడు తీసుకొస్తాడు. ఎవరి ఎక్స్పీరియన్స్ మీద నువ్వు నేను జీవించకూడదు పిల్లరా. అంటే వాడు అంటాడు, వాళ్ళు అంటారు మేము కూడా పాస్టర్ చెప్పినట్ల యేసయ్య తిన్న దెబ్బల చేత మాకు స్వస్థత లభించింది, నువ్వు మా నీటి దీవించి మాకు ఆరోగ్యం ఇచ్చావని మేము చెప్తా ఉన్నాం బ్రదర్. ఏం కాలా అన్ని దగ్గర చెప్తారు వాళ్ళు, చెప్పిస్తాడు వాడు. లేదంటే నీకు తెలుస్తుంది ఆ దైవజనుడు చచ్చిపోయా, ఆయన కూడా ఎప్పుడు వాక్యం చెప్పేవాడు. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఎవరి ఎక్స్పీరియన్స్ మీద నా జీవితం పోకూడదు. వారి ఎక్స్పీరియన్స్కి నీకు సంబంధం లే. వాడు ఎందుకు చచ్చిపోయినాడు, ఎందుకు వాక్యం చెప్తానో కాలేదో, ఎందుకు వాక్యం చెప్తానో, డోంట్ టేక్ ఎనీబడీస్ ఎక్స్పీరియన్స్, యు టేక్ గాడ్స్ వర్డ్. వాక్యం మీద నిలబడం, దాని మీద ఫోకస్ అయ్యి, ఇది జరిగే తీరుతుంది. ఆయనకి జరగలేదంటే ఆయన సమస్య అదే. నేను మాత్రం కదలను, ఇది నాకు దేవుడిచ్చిన వాగ్దానం, ఈ వాక్యం జరిగే తీరుతుంది నా జీవితంలో. ఆమె అనిన తర్వాత నీకు ఎక్స్పీరియన్సెస్ కాదు కావాల్సింది, ఇతరులవే. నీకు వాక్యం మీద పోవాలి. ఎవరి ఎక్స్పీరియన్స్ గురించి మనం జీవించకూడదు, ఈడ వాక్యం మీద జీవించాల. ఎందుకంటే జస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉదాహరణ ఇస్తాను. నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను, దాంట్లో యేసు ప్రభు స్వర్గానికి తీసుకెళ్ళాడు, నరకాన్ని తీసుకెళ్ళాడు, తప్పేం లేదు. చాలా మందిని తీసుకెళ్తాడు. మీకు కూడా అవకాశం దొరకదు, దేవుని కృప అది, అంతే. తప్పనను, నిజంగా ఇది జరిగింది. కెనితేగన్ బదర్ కూడా తీసుకెళ్లారు ఆయన. కానీ నేను ఒక సాక్ష్యం విన్నా, మీకు చెప్తాను. నేను ఎక్స్పీరియన్స్ మీద పోతే ఏం సమస్య వస్తుందో. ఆమె నిజంగానే చనిపోయాడు. ఆ వ్యక్తి, ఒక స్త్రీ చనిపోయాడు పాపము. 3 రోజుల తర్వాత లేచింది ఆమె. 3 రోజులు డెడ్ అనుకున్నారు ఆమెని. 3వ రోజు లేచింది. మంచిదే, యేసుప్రభు వచ్చి నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళాడు, నన్ను నరకాన్ని తీసుకెళ్ళాడు అని చెప్పింది. కొన్ని విషయాలు చెప్తూనే ఆమె ఇంటర్నేషనల్ ప్రీచర్గా మార్చేసినారు మనోళ్ళు. ఇట్లాంటివి ఏమైనా జరిగితే వెంటనే ఇమీడియట్గా అయిపోతాను. నాట్లో వెళ్ళిపోవడం కష్టం ఇంటర్నేషనల్కి. ఎందుకంటే ప్రతి చర్చ ఆమె, ఇంకా ప్రతి సండే ఆమె వాక్యం తెలిసిందా లేదా మనకు అనవసరం, ఇట్లా ఎక్స్పీరియన్స్ తెలిసి చాలు. సో ఈమె ఏం జరిగింది తెలుసా మీకు, అలా చెప్తూ ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పడం మొదలు పెడతారు వీళ్ళు. ఎందుకంటే డిమాండ్ అట్లా, అది అంతమంది కోరుకుంటున్నారు. మెల్లి ఆయప్ప కనపడలే, ఈ అప్ప పోలే, ఈ అప్ప పోడు, అట్లా చెప్పడం మొదలుపెట్టింది ఆమె. అంత డేంజర్ ఎక్స్పీరియన్సెస్ మీద పోతే. అంటే ఉండేది కొద్దిగా ఉంటుంది, చెప్పేది చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎవరు పోతారు స్వర్గానికి? ఆమె ఇప్పుడు ఇది చెప్పడం మొదలుపెట్టింది అనుకో, ఈ చర్చిలో చాలా ఎక్కువ ఇస్తాడు ఈ బ్రదరు, ఈ బ్రదర్ తక్కువ ఇస్తాడు, ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఈడ దీవెనలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. స్వర్గానికి పోయేది ఇచ్చేది కాదు. యేసు ప్రభు మరణ పునరుత్థానాలను స్వీకరించావు, ఆయన్ని ప్రభువుగా స్వీకరించేవాడు వెళ్తావు, ఆడు ఉంటావు నువ్వు. వీళ్ళు పోయి వచ్చిన వాళ్ళు పలానోడు ఉండే, పలానోడు లేడు. ఇప్పుడు మనమేనే ఆడు లేడా, ఆడే లేకుండా నేనేడు ఉంటా. సో ఓకే, నా పాయింట్ ఏమంటే ఎవరు ఎక్స్పీరియన్స్ తీసుకోద్దండి. ఆయన ఎందుకు చనిపోయినాడు అనారోగ్యంతో, కరోనాలో చాలా మంది చచ్చిపోయారు. అట్లని చెప్పేసి దేవుని వాక్యం నిరర్థకం కాదు. అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? సో 6th పాయింట్ ఏం నేర్చుకుంటున్నామంటే, నేను దేవుని వాక్యంలో హిట్ చేసి దేవుని వాక్యంలో మనం నిలబడుకొని ఉండాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యం బైబిల్లో రాయబడింది ఏంటంటే, ఆకాశము భూమి గతించును కానీ దేవుని వాక్యము గతించదు. ఓకే, ఆమెను అనిన తర్వాత నువ్వు 1000 మంది చెప్పని అట్లా అయిపోయా, ఓ కన్ఫెషన్ చేస్తా అంటే, వాక్యం చెప్తా అంటే, ఓ అది కాలే ఇది కాలే, ఆయప కాళ్ళు పెట్టే, నా మీద చేయి పెట్టే కాలే, ఇవన్నీ ఏం జాంతానాయి. నువ్వు వాక్యం మీద జీవించాలా. ఓకే, వై? ఎందుకు?
4వ అధ్యాయం పెట్టాను, సామెతల గ్రంథం 4:20 ఎప్పుడు చూసాం. ఎందుకు దేవుని వాక్యం చెప్తుంది 4:20లో? చదువు. నేను ఏం రాబడి, నా కుమారుడా నా మాటలు ఆలకింపు. ఎందుకు ఆలకించాలా? నా వాక్యం నువ్వు చెవి ఒగ్గాల. ఎందుకు ఒగ్గాల అమ్మా? ఎందుకు? వై? కన్నులు ఎదుటి నుండి వాటిని పోనీకు, నీ హృదయం మందు వాటిని భద్రం చేసుకో. వై? ఎందుకంటే దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. యూ హ్యావ్ టు కీప్ గాడ్స్ వర్డ్ బిఫోర్ యువర్ ఐస్. అమ్మా తెలుగు చెప్తా ఈనాడు ముందర. నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని కనులేదుట ఎప్పుడు పెట్టుకోవాలా? నీ చెవుల్లోకి పెట్టుకోవాలా, నోట్లో పెట్టుకోవాలా, ఆ తర్వాత ఏడ పెట్టుకోవాలా? హృదయంలో పెట్టుకోవాలా. అవును. దాంతో ఏమవుతుందంట? ఏమవుతుంది సిస్టర్? ఆరోగ్యము. ఇంగ్లీష్లో మెడిసిన్. అమ్మా డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తాడు డాక్టరు? ఇప్పుడు మందు లేరు, ఇప్పుడు పోతే తప్పుగా అనుకోద్దండి. ఇప్పుడు ఫస్ట్ టెస్టులు రాస్తారు కదమ్మా. టెస్టులు అన్నీ చేసుకున్న తర్వాత ఏమి ఇస్తారు? ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, మందులు కొనుక్కుంటాం మెడికల్ స్టోర్లో పోయి కదమ్మా. ఇప్పుడు తీసుకుని పోయి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది? నువ్వు ఎవరైనా చూసావా డాక్టర్ దగ్గర పోతే బాగైన వాళ్ళు? కేవలం డాక్టర్ దగ్గర పోయినారు బాగైనారు, కేవలం మెడికల్ స్టోర్లో పోయి మెడిసిన్ కొన్నారు బాగైనారు. విన్నారు ఎవడన్నా? ఏం చేస్తే బాగైనారమ్మా? అమ్మా వేసుకుంటే బాగయ్యేది. సో దేవుని వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు మాకు? హలో, ఎందుకు ఇచ్చారు నాయనా? హలో, ఎందుకు ఇచ్చాడు దేవుని వాక్యం? ఓకే, సో దేవుని వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీ సర్వ శరీరము ఆరోగ్యంలో ఉండేదానికి. మీకు అర్థమవుతుంది నాయనా? జాగ్రత్తగా వినండి. దేవుడు సమస్తాన్ని దేవుని వాక్యంలో పెట్టాడు. మన నీకు నాకు కావలసినటువంటిని ఒక క్యాప్సిల్ లాగా. క్యాప్సిల్ తెలుసు కదా మీకు? సో అందుకనే దేవుని వాక్యం లేకుండా నీ జీవితంలో ఏంది నువ్వు పొందుకోలేవు. అందుకే దేవుని వాక్యాన్ని కన్నుల నుంచి, చెవుల్లో నుంచి, హృదయంలో నుంచి, నోట్లో నుంచి పోనీకూడదు. అందుకే 6th పాయింట్ ఏంటి? ఎప్పుడు దేవుని వాక్యం మీద గురి పెట్టాలి. మనోళ్ళు అట్లా చేయరు పిల్లలు. చాలామంది క్రైస్తవులు మనోళ్ళు గురి ఎవరి మీద తెలుసా? దైవజనుడి మీద, దేవుని వాక్యం మీద కాదు. తప్పేం లేదు. అందుకే చూడండి, ఎవరైనా తప్పేం కాదు, మిస్టేక్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా మనం పిలుస్తాను, మనం పోవాలా, మీరు పోండి. ఎవరైనా అభిషేకింపబడిన దైవజనుడు, స్వస్థపరిచే దైవజనుడు, స్వస్థత వరాలు ఉండే దైవజనుడు వస్తే తప్పేం లేదు, పోవాలా. రాంగ్ డాక్టరీన్ కాదు అది. ప్రార్థన చేయించుకోవాలా, అభిషేకం మన వాళ్ళు అభిషేకం షేర్ చేసుకోవాలా, నాకు కూడా ఇష్టమే, తప్పేం లేదు దాంట్లో. కానీ జాగ్రత్తగా వినండి, అలా నీ జీవితంలో నువ్వు సక్సెస్ కాలేవు. న్యూ బిలీవర్స్కి, కొత్తగా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి, ఇంకా దేవునిలో కొత్తగా నేర్చుకుని దేవునిలో వచ్చే వాళ్ళకైతే ఇమ్మీడియట్గా ఈ పనులన్నీ జరుగుతాయి. ఒక అభిషేకం దైవజనుడు పోయినావు, ప్రార్థన చేశాడు, బాగైపోతావు. కిడ్నీస్ బాగైపోయా, లంగ్స్ బాగైపోయా. బాగా గమనించండి, ఈ రోజు నుంచి అన్నా బాగా సంవత్సరాల నుంచి దేవునిలో ఉండి సండే వస్తూ ఉండి భద్రంగా దేవునిలో ఇట్లా వాక్యం వింటూ ఉన్నవాళ్ళు నాకు ఒకటి చూపించండి, ఆయన ప్రార్థన చేస్తా అంటే లంగ్స్ బాగైపోయినాయి. చాలా తక్కువ జరగచ్చు, చాలా రేర్. చేయడు దేవుడు. ఎందుకు చేయడు? ఆయన బాగు చేసే పద్ధతి ఇది కదా. ముందు చూడండి, అది కాదు, తప్పని కాదు అది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే న్యూ బిలీవర్స్కి ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థపడతారు. లైక్ జెంటైల్స్ క్రౌడ్ అంతా ఉంది, మహిమగల కార్యాలు జరుగుతాయి. కానీ నువ్వు బిలీవర్ అయి ఉంటే, చాలా కాలంగా ప్రభువులో ఉంటే నీకు జరగదు. ఎందుకంటే చాలాసార్లు నాకు అడిగే ప్రశ్న, నేను ఎవరి దగ్గర పోయినప్పుడు, బ్రదర్ మేము దేవుని నమ్ముకున్న దానికి ఇట్లా జరిగింది మా జీవితంలో, స్వస్థత పొందుకున్నాం, లేదంటే దయ్యం పోయింది, లేదంటే ఇది జరిగింది, మేము బాగున్నాం, ఆ తర్వాత మాకు చాలా అద్భుతాలు జరిగాయి. కానీ ఈ మధ్య అద్భుతాలు జరగవు బ్రదర్. పాస్టర్ దగ్గర పోయినా, ఎవరు చేయబెట్టినా, నూనె వేసినా, నీళ్ళు వేసినా, అదేలేండి బట్ట వేసినా నా మీద. మీకు చెప్పాలి, ఎందుకంటే మీరు పాతోళ్ళు కాబట్టి జరగవు. దేవుడు అంటాడు, ముందర చూడండి ఏమంటాడు తెలుసా?
నీకు నాకు మధ్య మధ్యవర్తి వద్దు. ఎవరి మధ్య? నీకు నాకు మధ్య మధ్యవర్తి ఎవరు వద్దు. మీడియేటర్ ఒకరు పెట్టాను నేను, యేసు ప్రభుని. ఆయన ద్వారా నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు మళ్ళా 24 గంటలు హైదరాబాద్కి పోతా, జపాన్కి పోతా, లేదంటే లండన్కి పోతా, ఆడపోయి చేపించుకొస్తా అని అంటాడు. తిరుగుతానే ఉండు నువ్వు. నా పద్ధతి వేరు. ఏం పద్ధతి? నీ నోట్లో, నీ కళ్ళల్లో, నీ హృదయంలో, నీ చెవుల్లో ఏముండాలా? వాక్యం. అప్పుడు ఏం జరుగుతుంది? దొరికిన వారికి జీవం. అర్థమైందా? ఊరికే చర్చికి వచ్చినాను అంటే కాదు. చర్చికి రావాలా, ఎందుకంటే ఇది హాస్పిటల్. మళ్ళీ పోయి బయట హాస్పిటల్ అన్నాడు మా పాస్టర్ అని, గబ్బులు లేపారు నన్ను. అర్థం చేసుకోవాలని చెప్తారు. ఇది హాస్పిటల్ కాదు. ఓ రకంగా ఏంది ఇది? మెడికల్ స్టోర్ ఇది. డాక్టర్ ఇడు ఉంటాడు. ఏం చేస్తాడు ఇక్కడ డాక్టరు? నువ్వు బయటికి పోయినావు అనుకో, డాక్టర్ దగ్గర పెట్టి బాకావు. లేదంటే మెడిసిన్ ఎంత కొనుక్కొచ్చా చూసావా అన్నావు అనుకో, అప్పుడు కూడా ఏం పని జరగదు. ఎప్పుడు పని జరిగేది? నేను వేసుకుంటేనే. అర్థమవుతుందా? మీరు నేను మెడిసిన్ వేసుకుంటేనే నా జీవితంలో పని జరిగేది. ఓకే, నేను అదే చెప్పా. 6th పాయింట్. ఓకే, జాగ్రత్త వినండి. 6th పాయింట్లోకి వెళ్దాం మనం. సో అందుకనే ఇక్కడికి వచ్చాము, విన్నామంటే కాదు. ఇటు నుంచి పోయిన తర్వాత నువ్వు అప్లై చేయాలా. 6th పాయింట్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీకు. దేవుని యొక్క వాక్యము స్వస్థత గురించి చెప్తాను మీకు. ఓకేనా? నువ్వు ప్రార్థనలో స్వస్థత వాక్యం చెప్పావు. ఏం చెప్పావు? యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. నువ్వు నా తిండిని నీటిని దీవించి నా మధ్య నుంచి రోగాలు తొలగించావు. నేను ప్రార్థన చేసి తింటాను కాబట్టి ఈ నా తిండి పరిశుద్ధపరచబడింది. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు నేను చచ్చిపోయే రోజు వరకు కూడా గంతులు వేసుకుంటూ బతుకుతాను తండ్రి. బెడ్ మీద మాత్రం పోను. హలో, సలైన్లు గిలైన్లు మాత్రం నా శరీరానికి తగలవు గాక. అర్థమైందా? పక్షిరాజు యవ్వనం వల్లే, యవ్వనం నాది క్రొత్తగా అవును గాక. ఇదే ఉండాల ఈడ అన్ని ప్రాంతాల్లో, శరీరంలో, ఆత్మలో, మనసులో. అర్థమైందా? నైనా ఇది చేయాలా. ఎందుకు చేయాలా? ఎందుకు దేవుడు అట్లా అంటున్నాడు? ఇది చేస్తే నీకు ఆరోగ్యం అని. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చేయండి. ఎవరన్నా 16-17 వాక్యాలు చదువు. నేను 16-17 వాక్యాలు చదువు నైనా తొందరగా. అట్లే యెషయా గ్రంథము 53:4 కూడా పెట్టండి. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యం పట్టిన అనేకులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చింది. 17. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే జాగ్రత్తగా, అందువలన ఆయనే మన బలహీనతలను ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగం. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను. ఎవరు రోగాలు? ఎవరు చెప్పండి? మన రోగాలు. ఏం జరిగిందంట? మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరను. అక్కడ ఏం జరుగుతుంది? యేసుప్రభు స్వస్థపరుస్తాడు. ఎందుకు స్వస్థపరుస్తాడు అంటే యేసుప్రభు ఏం చేశాడంట చెప్పాలి. మళ్ళా మన రోగములను, మన బలహీనతలను, మన రోగాలను, మన బలహీనతను ఆయన వహించుకొనెను. ఎవరు చెప్పినట్లుగా? యెషయా ప్రవక్త. చదవండి 53:4లో. 53:4 చదవండి. చదువుతారు ఎవరు? నిశ్చయంగా తృణీకరింపబడిన వాడు. 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములు. ఏమైంది? రోగాలు ఎవరు భరించారు? ఎవరు రోగాలు? అందుకే మన మీద రోగాలు లేవు. వింటానారా? 2 విషయాలు చెప్తాను నేను ఇక్కడ. ముందు చూడాలి నేను, ప్లీజ్. ఎప్పుడే కానీ రోగాన్ని తీసుకొని నా రోగము అని పెదవుల మీద అనద్దు. అన్నావా ఆ రోగం నిన్ను పట్టేసుకుంటుంది. చాలా మంది అంటారు కదా, నా బీపీ నన్ను ఇడిచిపెట్టదు. నాకు కాదు, నా బీపీ నాకు పెద్ద సమస్యగా మారుతుంది. నా షుగర్ ఉందే, నాది తలనొప్పి ఉందే,
నాది, నేను చెప్తున్నా నీకు, నువ్వు నవ్వుకో, నీ జీవితంలో పోదు అది. ఎందుకంటే అక్కడ ఏం రాయబడింది, మన రోగాలన్నీ ఆల్రెడీ ఆయన తీసేసుకున్నాడు. స్పిరిచువల్ లాస్ని ఫాలో చేయాలా. ప్రాణం పోయినప్పుడు చెప్పదని నా రోగం అని, రోగం అని చెప్పచ్చు, కానీ నా రోగము మా నాయనకుండే, ఇది నాకుంది, మా ఇంట్లో అందరికీ ఉంది ఇది. ఎప్పుడే కానీ రోగాన్ని నాదిగా చేసుకోకండి. అది బిబ్లికలీ చాలా డేంజర్, అది చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు ఎందుకు ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి. చాలామంది అంటారు దేవుడే రోగం పెట్టినాడని. ఎంత రాంగ్ డాక్టరీన్ తెలుసా ఇది. మళ్ళీ ఆయనకి ఎందుకు రోగాలు వేసాడు? నేను షేర్ చేసుకుంటాను, ఆయన షేర్ చేసుకుంటే ఆయన ఏమంటాడు యేసుప్రభు దేవుని దగ్గర పోయి, వాళ్ళకి ఈల్సింటే నా మీద వేలేసినవయ్యా, అదేదో వాళ్ళకి వీళ్ళని ప్లాన్లో ఉంటే. అందుకే ప్రాణం పోయిన దేవుడు రోగం ఇచ్చాడని పొరపాటును కూడా అనొద్దండి. స్పిరిచువల్లీ డాష్ అయిపోయి, అందుకే ఎవరు ప్రీచింగ్ వింటారు చాలా డేంజర్, చాలా జాగ్రత్త. దేవుడు రోగాలు ఇచ్చి పనిష్ చేసినాడు, లేకుంటే రోగాలు ఇచ్చి మంచం మీద పడేసినాడు నన్ను మార్చేదానికి. మీరే జస్ట్ ఆలోచించండి. ఒక 6వ క్లాస్ పిల్లోని కూడా అడిగితే కూడా చెప్తాడు ఇదే. ఆయన మన రోగమును భరించును, అక్కడ కూడా యెషయా అన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ మనకు రోగాలు వేస్తే యేసుప్రభు ఒప్పుకుంటాడా? మళ్ళీ ఎందుకేలా దేవుని యేసుప్రభు మీద ఎందుకేలా చెప్పండి కదా. ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పుడు రోగంలో పడకూడదు కాబట్టి. నీ రోగాలు ఆల్రెడీ తొలగించబడ్డాయి. అందుకే నా రోగం అని ఎప్పుడు అనొద్దండి పొరపాటున కూడా. రెండవది, చాలామంది రోగాన్ని ప్యాంపరింగ్ చేస్తారు. తెలుసా ప్యాంపరింగ్ అంటే? తెలుగులో ఏమంటారు ప్యాంపరింగ్ అంటే? అంటే వాళ్ళు ఉదాహరణ చెప్తారండి, మీకు అర్థమవుతుంది. ప్యాంపరింగ్ అంటే గోము, దాన్ని ప్రార్థన గోము. వాళ్ళు ఇట్లుంటారు, మనం అడగాలి వాళ్ళని, ఏం సరే బాగుంది. ఇలాంటి ఏమంటో తెలుసా, అసలుకి కొద్ది కూడా మనిషికి దయ లేదు, కనికరం లేదు. ముఖ్యంగా పాస్టర్లకే. నేను యాడికి పోను అనుకోండి, మీరు ప్రార్థన చేయమంటే నేను చేస్తా. వచ్చి అక్క ఎప్పటి నుంచి రోగం ఇది నీకు ఎప్పటి నుంచి ఉంది, ఎంత అంటే వాళ్ళకి అది అడగలేదు. చూడు నేను రోగంతో బాధపడకండి, నేను తప్పని, మనం బాధ వేస్తుంది, నేను ప్రార్థన చేస్తే మనం చేయాలి. కొంతమంది ఉంటారు వాళ్ళకి చాలా ప్యాంపరింగ్, వాళ్ళకి అందరూ అడగలేదనుకో విసిగించుకుంటారు. అసలుకి కొద్ది కూడా దయలే, ప్రేమలే. క్రైస్తవులు అట్లా ఉండదు, మంచిగా అట్లా చేయకండి. అది శత్రువు, అది నీకు తగిలింది, దాన్ని నాశనం చేసి పెట్టాలి. నువ్వు ఫైట్ చేయాలి దాంతో, ప్యాంపరింగ్ చేయకూడదు. కొంతమందికి భలే ఇష్టం, అందరూ అడగలేదు, ఫోన్ చేసి అడగలేదు, ఫోన్ రాలేదా, వాడి ఫోన్ రాలేదా, నాకే అడగలేదు, చూడు ఎంత గర్వము, అడగలే కదా. కొంతమంది ఉంటారు అట్లా. ఉండేనా మీ ఇంట్లో చేయకండి, అలవాటు, గలీజ్ అలవాటు అది. కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యింటే అందరూ పోలా, కొంతమంది అదే పనిగా అడ్మిట్ అవుతారు, అందరూ వస్తారు చూసేదానికి. రియలీ అలా నేను చెప్తాను మీకే. ఆడ అడ్మిట్ అయ్యి డాక్టర్ ఏం చెప్తాడు, మందులే, అది కాదు, ఎవడు వచ్చినాడు ఎవరు రాలే, వచ్చినా ఏం తెచ్చాడు ఏం తేలే, తెచ్చినా ఇదే ఎందుకు తెచ్చాడు అదే ఎందుకు తేలే. చూసారు, ఈ బిజినెస్ ఎక్కువ. ఇది మంచి బిజినెస్ కాదు బిడ్డ. ఎప్పుడు రోగాన్ని ప్యాంపరింగ్ అసలు కొంతమంది చెప్పుకొని తిరుగుతూ ఉంటారు, అదే పని దగ్గుతా. నేను అడగాల, ఏం చేశారు బాగాలేదా, అడగలేదనుకో ఏం మనిషి కదా. అట్లే కదా ఇంట్లో పెద్దోళ్ళు, ముఖ్యంగా పెద్దోళ్ళు చేయకండి అట్లా. దాన్ని ఎప్పటికీ ఇది చేయకూడదు, ఏమంటే ప్యాంపరింగ్ చేయకూడదు, నాశనం చేసి పెట్టాలి. అర్థమవుతుందా మీకు? ఓకే. సో మీరు నేను ఏం చేయమంటుంది బైబిల్? 6వ పాయింట్ నేర్చుకుంటాను, ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క స్వస్థత గురించి ఎప్పుడు నీ శరీరంలో వాక్యం పోనిస్తూ ఉండాలా, ఫైట్ చేస్తాను. పోతుంది, పోయే తీరాలా, ముందు ప్లీజ్ ముందు చూడండి, అలా ముందు చూడండి. రోగం గురించి, ముఖ్యంగా అనారోగ్యం గురించి నువ్వు వాక్యం చెప్తా ఉన్నప్పుడు, ఫైట్ చేస్తా అన్నప్పుడు, డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. ఒక వారము 10 రోజుల్లో కాలే, నెలలో కాలే, డిస్కరేజ్ కాకండి. నేను మీకు ఛాలెంజ్ నిజం చెప్తున్నా, పుల్పిట్ మీద దేవుని సేవకుడుగా బైబిల్ ముందు నిలబడి
నా జీవితం అనుభవం మీకు చెప్తాను బిడ్డ. నేను నలిగిపోయిన దినాలు ఉన్నాయి. అంటే ఎట్లా నలిగిపోవడం అంటే, ఇప్పుడు నాకు నేర్పించాడు దేవుడు. నేను అనారోగ్యం పోయిన దినాలు ఉన్నాయి. ఏంటంటో ఏదో ఒకటి ఇలా నేను 4 రోజులు అయింది చెప్పబట్టే. ముందర చూడాలి మీరు, నాకు అన్ని తెలిసిన అంత ఇబ్బంది పడతారు. మళ్ళీ 5 రోజులు అయింది నేను చెప్పబట్టి, 6 రోజులు అయింది నేను చూడబట్టే, బాడీలో చెప్పబట్టే. చాలాసార్లు ఏం నిజమేనా ఇది జరుగుతుందంటావా? వారమాయా, 10 రోజులాయా, నేను ఎవరు చెప్పుకోను, ఇంట్లో కూడా చెప్పుకోను. ఫైట్ చేసింది. నేను ఒక శుభవార్త చెప్తున్నా, ప్రతి చోట నేను విజయం చూసినాను పిల్లల ఆరోగ్యంలో. పక్కన ఊరు లేదు అదే ఎగిరి గంతులేసిన తినాలన్నా. ఎంత మంచి దేవుడు తండ్రిను. నేను ఎందుకు ఇది ప్రాక్టికల్ చెప్తానంటే, నువ్వు చెప్తా ఉంటావు వాక్యాన్ని చెప్పు. చూడు, బాడీలో నీ బ్లడ్ని చూడు, నీ బోన్స్ని చూడు, నీ యొక్క తలని స్కిన్ని చూడు, నీ బ్యూటీని చూడు. అమ్మ అర్థమవుతుందా? నీ ఐడియల్ వెయిట్ని చూడు. ఇట్ విల్ నాట్ గో ఇన్ వెయిన్. అది వేస్ట్గా పోదు. వెన్ యూ స్పీక్ గాడ్స్ వర్డ్, సీడ్, నువ్వు ఎప్పటికి నిరుసాపడద్దు. అసలు నీకు చెప్తున్నా, మనిషి బ్రతకాల్సిందే వాక్యం ద్వారా, రొట్టెతో కాదు. రొట్టె శరీరానికి. నువ్వు బ్రతకాలంటే ఈ సృష్టిలో విజయవంతంగా వాక్యం తినాలా, వాక్యం తినాలా, వాక్యం తినాలా. బిడ్డా, నీకు అనారోగ్యం లేదురా. ఆయన రోగి అయినాడు. మన రోగమును ఆయన భరించను, తీసుకున్నాడు. ఇల్లీగల్ అది మనకు రోగం రావడము. ఒకటి అజ్ఞానం వల్ల తెచ్చుకుంటాం, రెండోది ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి తెచ్చుకుంటాం. అందుకే ఈ రోజు నుంచి వాక్యం ఎప్పుడు విడుదల చేస్తాడు. అందుకే నీ ఫోకస్ ఏడ ఉండాలా? వాక్యం మీద. యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేత నా బాడీ, నా స్కిన్లో బ్యూటీ పోదు తండ్రి. ఛాలెంజ్ చేస్తాను నేను నీకు. అట్లే నువ్వు చచ్చిపోయేంత వరకు నీ స్కిన్ బాగుండేది, అట్లే నీ కిడ్నీస్ బాగుండేది, అట్లే నీ లంగ్స్ బాగుండేది, అట్లే నీ శరీరంలో ప్రతి అవయవము బ్యూటిఫై చేయబడుతుంది, హెల్తీగా మారుతుంది. దేవుడు అంటాడు, కొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తామని. దేవుడు చెప్పలే 60 దాటిన తర్వాత ఐఎమ్ ఇంపాసిబుల్ నాయన, నా దగ్గర రాద్దండి అని. చచ్చిపోయేంత వరకు కూడా నీ కళ్ళు, చెవులు, ముక్కు, మొత్తం బాడీ అంతా హెల్తీగా ఉండాలా. ఎందుకంటే ఆయన రోగాలను తీసేసుకున్నాడు. అందుకే ప్యాంపరింగ్ చేయకూడదు. అందుకే నాది అనకూడదు. నీ రోగాల కోసం ఆయన చచ్చిపోయినాడు. ఆయన నీ రోగాలను తీసుకున్నాడు, పేమెంట్ చేశాడు. ఈ నరకంలోనే ఏ దయ్యానికి నీ మీద అధికారం లేదు రోగం పెట్టడానికి, అన్లెస్ నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప. అందుకే వాడు నీ పర్మిషన్ కోసం వాడు నీలో మాట్లాడుతూ ఉంటాడు. ముందు చూడండి, వాడు ఏం మాట్లాడుతూ ఉంటాడు? నువ్వు రోగివి, నీకు తలనొప్పి ఉంది, నీకు మైగ్రేన్ ఉంది, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. నువ్వు కాదదే. వాడు మాట్లాడుతుంటాడు, నువ్వు మాట్లాడినట్లుగా. నువ్వు కాదదే. ఇది తెలుసుకున్న రోజు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. నువ్వు కాదది. అందుకే వన్ మాట వినకూడదు. నువ్వు ఎవరే ఉన్నావు? యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. జ్ఞాని ఆయన, వివేకవంతుడు ఆయన, దీవెనలతో నిండున్నవాడు. ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్. వాడు అంటాడు, నువ్వు ఆశీర్వాదం, నీ బ్రతుకు బాగలేదంటాడు. మనం అనుకుంటాం మనమే చెప్తాన్నామని. నో, ఆ వాడు చెప్తానేదే. నువ్వు ఎవరువి? ఎవరు నువ్వు? బ్లెస్డ్ పర్సన్. యాజ్ జీసస్ ఈస్, సో యు ఆర్. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ప్రాస్పరస్ పర్సన్. ఐశ్వర్యవంతుని నేను కామ, క్రోధ, లోభ, మదమాచర లేని వాడిని. దేవుడు అసహించుకుని నేను అసహించుకుంటా. ఎందుకంటే యేసు ప్రభు ఏమైనా అది నా పిక్చర్. దాని మీద జీవించాలా, అది నీ ఫోకస్, దాన్ని టార్గెట్ చేయాలి. దయ్యం నీ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, నీలో మైండ్లో వేస్తా అంటాడు. నీలో దూరుడు వాడు, నీలో దూరేదానికి అవకాశమే లేదు. నువ్వు దేవుడితో నిండి ఉన్నావు, నువ్వు దైవత్వంలో పాలిభాగస్వామి, నువ్వు దేవుళ్ళలోకి దిగిపోయినావు, దేవుడు నీలో దిగినాడు. నీ మైండ్ను వాడుకొని వాడు చెవులో వేస్తా అంటాడు. వేస్ట్ ఫెలో నువ్వు డిప్రెషన్ వ్యక్తివే, నువ్వు ఏమీ చాదగా. అందుకే నేను ఎవరు పట్టించు. నో, యాజ్ జీసస్ ఈజ్, సో యు ఆర్. అది నీలో ఉండాల్సింది. హెల్త్ గురించి అంతే బిడ్డ. లాస్ట్ అబ్రహాం ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యాడు? ఇంగ్లీష్లో భలే రాయడం బిళ్ళరా. 4:19 రోమిలు రాసిన పత్రిక, హీ డిడ్ నాట్ కన్సిడర్. 4:19 రోమిలు రాసిన పత్రిక, హీ డిడ్ నాట్ కన్సిడర్. వాట్ ఈస్ దట్ మీన్స్?
హీ డిడ్ నాట్ కన్సిడర్ అంటే హీ డిడ్ నాట్ థింక్. ఆయన ఆలోచించేవాడే కాదంట. ఏది, నా భార్య 90, నేను 100, లేకుంటే అది. నో, 2 పనులు చేసేవాడు. 25 ఏళ్ళు అలసిపోయాడు అబ్రహాము. లాస్ట్కి అర్థమైంది, ఇట్లా కాదురా నాకు జయం లభించదని. అందుకే అలా నువ్వు థింక్ చేయకూడదు. అదే ఏంటి 6 పాయింట్, నువ్వు ఏం వాక్యం చెప్పావో అదే థింక్ చేయాలా, దానికి విరోధంగా థింక్ చేయకూడదు. అబ్రహాము హీ డిడ్ నాట్ కన్సిడర్ అంటే హీ డిడ్ నాట్ థింక్. వాట్ హీ డిడ్ నాట్ థింక్ అబౌట్ హిస్ ఏజ్, అబౌట్ వైఫ్స్ ఏజ్, అబౌట్ వైఫ్స్ బాడీ, హిస్ బాడీ. వాట్ హీ డిడ్, 2 పనులు చేశాడు. వాట్ హీ డిడ్, 2 పనులు. ఏం పని చేశాడు? నోటితో నేను అనేక జన్మలకు తండ్రి. రెండోది చూడ్డం మొదలు పెట్టాడు పిల్లల్ని. అందుకే దేవుడు ఏం చెప్పాడు, పైన చూడు, ఆ తర్వాత నాడు కింద చూడు. పైన చూసినప్పుడు ఆకాశ నక్షత్రాలు నీ పిల్లలు ఉంటారు రాత్రిపూట. పగులేడు చూస్తాడు, కింద ఇసుకని చూడాలా. నేను చెప్తున్నా నీకు, నువ్వు చెప్పాలా చూడాలా. అదే 6 పాయింట్. నువ్వు చెప్తా ఉండాలా. నువ్వు ఆలోచించద్దు డాక్టర్ ఏం చెప్పాడో, నువ్వు ఆలోచించద్దు నీ వయసు ఎంతో, నువ్వు ఆలోచించద్దు లోకంలో పక్కనోడికి ఏం జరుగుతుందో, నువ్వు ఆలోచించద్దు మీ ఇంట్లో ఎవరికేం జరిగిందో. డోంట్ గో ఫర్ ఎక్స్పీరియన్సెస్. నో, ఎవడి ఎక్స్పీరియన్స్ నీకు అవసరమే లేదు. ఈవెన్ నీ పక్కన ఆత్మీయుడు అనుకుంటానే వాడు కూడా ఏం జరిగిందని, డోంట్ గో విత్ దేర్ ఎక్స్పీరియన్సెస్. యూ స్టాండ్ ఆన్ గాడ్స్ వర్డ్, స్పీక్ గాడ్స్ వర్డ్ అండ్ ఇమాజిన్ గాడ్స్ వర్డ్. చూడు నీ బాడీలో. డోంట్ గో ఫర్ టైం గురించి ఆలోచించదు. వారమైంది, 10 రోజులు అయింది, 20 రోజులు అయింది. నేను చెప్తున్నా, ఈ 20 రోజుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు కానీ నీ బాడీని ఎట్లా తయారు చేస్తాడంటే దేవుడు ఇంకా ప్రాణం, నువ్వు ఇంకెప్పటికీ నువ్వు చచ్చిపోయిన వరకు రోగంలో పడవు. అది జరుగుతానేది లోపల. నువ్వు నిరుత్సాహపడదు. వారమైంది, 10 రోజులు అయింది, 20 రోజులు, నెల అయింది, 2 నెలలు అయింది. చెప్తాను, సో మచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ ఫిజికల్ లైఫ్. నేను స్వస్థత గురించి చెప్పా. వై డోంట్ యూ అప్లై ఫర్ ఫైనాన్సెస్? దీన్నే ఎందుకు నువ్వు అభిషేకం గురించి చెప్పాను నేను. వై యు ఆర్ డిస్కరేజింగ్ యువర్ సెల్ఫ్? ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఈడియట్, ఐఎమ్ దిస్ థింగ్ దట్ థింగ్. ఆ బ్రదర్ చూడు, ఈ సిస్టర్ చూడు, ఆమె చూడు, కాతరికులమని చూడు. ఎస్, బట్ యు ఆర్ యాజ్ జీసస్ ఈస్. As Jesus is anointed, you are anointed. Until unless you speak that and see the anointing is going upon from your life. It is upon you and going through your life, through your words. నేను నిలబడుకున్నా, నేను చెప్తాను, ఎవరు వినరు, ఏం చేత కాదు. నథింగ్ డూయింగ్, నా లైఫ్ స్పాయిల్ నేను. బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ ఫెయిత్. అందుకే ఫెయిత్ని కాపాడుకోవాలా. నేను మాట్లాడేటప్పుడు నమ్మాలా. నేను మాట్లాడినప్పుడు అంతా యేసు ప్రభు మాట్లాడితే ఏం జరిగిందో అదే జరుగుతుంది. యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఎట్లయితే బంధకాలు ఇరిగిపోయేటివి మనుషులవి, అదే జరుగుతోంది. నా తండ్రి అబద్ధం చెప్పడం, నేను అది నమ్ముతా. నా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వద్దు నాకే. ఐ స్టాండ్ ఆన్ వాట్ గాడ్స్ వర్డ్స్ ఇస్. అది 6 పాయింట్. ఆమేన్ అనిన తర్వాత నీ ఫోకస్ అంతా వాక్యం మీద, వాగ్దానం మీద ఉండాలా. యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ మై బాడీ, ఇట్స్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ హెల్త్. ఓ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ మై బ్లడ్. ఓ లార్డ్ విచ్ ప్యూరిఫైడ్. ఓ లార్డ్ హెల్దీ బ్లడ్. ఓ గాడ్, ఎప్పుడు యూ హ్యావ్ టు స్పీక్ అండ్ సీ. ఇమాజిన్ చేయి. ఇది క్రైస్తవ జీవితం. అర్థమైందా? చర్చికి వచ్చేసాను అంటే కాదు, డాక్టర్ దగ్గర పోయినానంటే కాదు, మాత్రలు కొన్నానంటే కాదు. యు హ్యావ్ టు. అందుకే 15:7 మన మూలవాక్యము, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాయడలా ఏమడిగినా. ఇంగ్లీష్లో మీరు చూస్తే యూ 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 అని 5 సార్లు ఒకే వాక్యంలో. 15:7 పెట్టరా ఒకసారి ఇంగ్లీష్లో. తెలుగులో కూడా 4 సార్లు కౌంట్ చేశాను నేను. బైబిల్ ఏమంటుందో, యూ నువ్వు చూడు. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ. సెకండ్ టైం, యూ షల్ ఆస్క్ వాట్ యూ విల్ అండ్ ఇట్ విల్ బి డన్ అంటు యూ. 5 times యూ. నా మీద ఆధారపడింది, నా మీద ఆధారపడింది బిడ్డ. నా మీద ఆధారపడింది, నీ మీద ఆధారపడింది. నడుస్తా ఉన్నా రోడ్లో ఏం ఆలోచిస్తాను? ఇంక నుంచి గుర్తుపెట్టుకో, నీ వాయిస్ కాదు అది.
నీకు డిస్కరేజ్మెంట్ వస్తుందంటే నీ వాయిస్ కాదు. బిడ్డ, ఎంతమందికి అర్థమైంది? లాస్ట్లో ఇంకా అర్థం కాలేదా? నీలో ఏదని అనిపిస్తుంది నేను వేస్ట్ ఫెలోనే, ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. బాబు మీకు అర్థమవుతుంది ముందర లేని వాళ్ళకి? వెన్ సమ్ వాయిస్ ఈస్ కమింగ్ against God's word, it's not your voice, it's a demonic voice. You have to destroy it. You have to say, I am light to this world. నేను వెలుగు నీ లోకానికి, నేను ఉప్పై ఉన్నాను ఈ లోకానికి, అభిషక్తుని నేను, అభిషేకం నా నుంచి ప్రవహిస్తుంది. పెద్ద పాస్టర్ చెప్పినా ఇది అబద్ధం అని నమ్మకండి, ఎందుకంటే ఇక్కడ రాయబడింది నువ్వు నమ్మాలా. ఆయన ఎక్స్పీరియన్స్ మీద పోద్దండి. ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? యేసు ప్రభు చేయు కార్యములను నేను చేయదును. బిడ్డ, ఇది 6 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ వీక్ వేరే విషయాలకు వెళ్తే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారు. నీకు వందనాలు. మా ప్రభుకి యేసుక్రీస్తునామములో ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. ప్రభువా, 6 పాయింట్స్ నేర్చుకున్నాం మేము. హౌ టు గెట్ ఆన్సర్ ప్రేయర్ అని చెప్పేసి, నైనా స్టెప్స్ ఫర్ ఆన్సర్ ప్రేయర్. తండ్రి, విన్న బిడ్డలు మర్చిపోకుండా కృపని జ్ఞాపం పెట్టుకుని, నీకు ఎంత జ్ఞాపశక్తి ఉందో యేసయ్యా అంతే జ్ఞాపశక్తి నాకుందని నువ్వు చెప్పావు. అది నాకు నా జీవితంలో అమలు అవును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. నేను సమస్త ఘనత మీకు చెల్లిసి యేసునామములో అడుగుచున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేను గాక. ఆమె జాగ్రత్త.